ప్యానల్ డిస్కషన్ మొదలు పెడదాం. ముఖ్యంగా ఈ దళిత రీసెర్చ్ స్కాలర్, రైట్, ద స్టూడెంట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ who is a Dalit scholar, right? So it has become a huge national issue. దాని మీద we'll have a panel discussion. Panel members వచ్చి ఇస్మాయిల్ గారు, మన సుజాత గారు, రైట్, తర్వాత వెంకట్ తెలంగాణ విద్యావంతుల వేదిక డల్లస్ సమావేశంలో భాగంగా ఈరోజు సైలెన్సింగ్ ఏ దళిత్ మైండ్, రైట్, షాడోస్ టు స్టార్ట్ సైలెన్సింగ్ ఏ దళిత్ మైండ్ అంటే నీడల నుంచి చుక్కల వరకు, రైట్, మూగబోయిన ఒక మనస్సు అనే అంశం మీద ఒక చర్చా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ చర్చ ప్రధానంగా హైదరాబాద్లోని, తెలంగాణలోని ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్, దళిత్ రీసెర్చ్ స్కాలర్, పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల మరణానిపైన ఈ చర్చ జరుగుతుంది. అంటే ముఖ్యంగా హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అక్కడ ఉన్న ఉద్యమకారులు కానీ, వాళ్ళు ప్రధానంగా అనేది ఏంటంటే ఇది రోహిత్ వేముల మరణానికి ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ కిల్లింగ్, అంటే ఒక వ్యవస్థ చేసిన హత్య అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా దీనిలో చర్చలో భాగంగా ముఖ్యంగా అక్కడుండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు, రైట్, విద్యార్థులు ఏదో ఒక చిన్న గొడవ జరిగిందని చెప్పి 2 విద్యార్థి సంఘాలు, అంటే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అలాగే ఏబీవీపీ మధ్యన ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి దాని మీద చర్య తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రాజకీయ జోక్యంతో అలాగే అక్కడ వైస్ ఛాన్సలరు ఒక సాంఘిక బహిష్కరణని ఈ దళిత విద్యార్థుల మీద ప్రయోగించాడు. అయితే ఈ సభ్య సమాజంలో విద్యార్థుల మీద ఈ సాంఘిక బహిష్కరణ, సోషల్ బాయ్కాట్ అనేది ఎంతవరకు సమంజసము అనేది ప్రశ్న. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఒక సంఘానికి చెందిన వాళ్ళని ఎలాంటి విచారణ జరిగినా కూడా అది ఏకపక్షంగా విచారణ జరిపి వాళ్ళని సాంఘికంగా బహిష్కరించడం అనేది అది ఎప్పటికీ క్షమించడానికి నేరమండి. ముఖ్యంగా రోహిత్ రాసిన ఆ ఉత్తరం చదివిన తర్వాత అతను ఎంత లోతుగా ఆలోచిస్తాడో, ఎంత తాత్వికత ఉన్న విద్యార్థి, ఎంత స్కాలరు, ఇదంతా తెలిసిన తర్వాత అది నిజంగానే మనందరం, అంటే వ్యవస్థ చేసిన హత్యగానే దాన్ని మనందరం కలిసి ఒప్పుకొని తీరాలి. ఇంకొకటి ఏంటంటే అతను చనిపోయిన తర్వాత ఆ ఇష్యూని చాలా పొలిటికల్ జనాలంతా కూడా వచ్చి దాన్ని పొలిటికల్గా వాడుకోవాలని కూడా చూశారు. వాళ్ళలో దళిత నాయకులు కూడా ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు. అతను కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళల్లో ఎవరన్నా వెళ్ళి అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఉంటే కనుక అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఏ రకంగానూ సపోర్ట్ లేక నిస్సహాయమైన పరిస్థితిలో ఉండి చివరికి రోహిత్ వంటి అలాంటి పని చేయటం వల్ల మనం ఒక స్కాలర్ని, ఒక మంచి విద్యార్థిని మనం పోగొట్టుకున్నాం. ఆ సాంఘిక బహిష్కరణ చేయడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి నేరం. అలాంటి పరిస్థితి ఏ విద్యార్థికి కూడా ఏ వైస్ ఛాన్సలర్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఏ విద్యార్థి పట్ల కూడా అలా ప్రవర్తించి ఉండకూడదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని డల్లాస్లో తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరైన మీ అందరికీ ఉద్యమాభివందనాలు. మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలతో పాటు ముఖ్యంగా కుల వివక్ష వలన, అంటరానితనం వలన ఈ వ్యవస్థలో అనేక రకాలైన సమస్యలతో పాటు విద్యారంగంలో కూడా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా రోహిత్ ఆత్మహత్య విషయంలో మీరు స్పందించిన తీరుకు మరొకసారి హృదయపూర్వక ఉద్యమాభివందనాలు. మనకు తెలుసు, ఏ రాష్ట్రంలో అయినా, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా కుల వివక్ష అనేది చాలా వికృతమైన రూపంలో ఈరోజు ప్రదర్శనిస్తున్నది. వికృతమైన రూపంగా ఈరోజు ప్రజలందరినీ వేధిస్తున్నది. నిజానికి చాలామంది అనుకుంటున్నట్టుగా కేవలం అంటరాని కులాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది అనడం అనేది పొరపాటైన విషయం. ఈరోజు రోహిత్ యొక్క మరణం ఈ దేశంలో ఒక మంచి విద్యార్థిని, ఒక మంచి పరిశోధకుని, ఒక మంచి శాస్త్రవేత్తను కోల్పోయింది. ఈరోజు ఇటువంటి బయటికి రాని సంఘటనలు ఎన్ని ఉన్నాయో మనకు అర్థం కాదు.
ఎంతోమంది యువకులు కనీసం ఈ స్థాయికి రాకుండానే ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా జీవితం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అనేక మంది ఈరోజు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. అదే సమయంలో ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కూడా సరైన ప్రోత్సాహం లేక వివక్షతో అనేక రకాలైన బాధలకు గురై సరైన పనిని తమ యొక్క కృషిని శ్రమను కూడా అందించలేకపోతున్నారు. అంటే ఈ విధంగా యూనివర్సిటీస్లో ముఖ్యంగా భారతదేశంలో యూనివర్సిటీస్లో గత 20-30 ఏళ్ళుగా జరుగుతున్న ఘటనలు చూసినట్టయితే చాలా యూనివర్సిటీస్లో ముఖ్యంగా ప్రాముఖ్యతగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక రకాలైన ఉన్నత స్థాయి కలిగిన యూనివర్సిటీస్ ఐఐటీస్ కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఐఎస్సి కావచ్చు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలు 37 భారతదేశంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లు అన్నిటిలో కూడా విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మనం కనుక ఆలోచిస్తే ఒకటి కుల వివక్ష. అంటే తమ కులం కానివాడు ఎవడైనా, తమ కులంతో సంబంధం లేని ఎవడైనా కూడా వాడు చదువుకోవడానికో ఇంకోడానికో అర్హుడు కాదనే భావనను మనం మెదళ్ళలో మొదటి నుంచి మన సాంప్రదాయకమైన కథలు పురాణాలు చరిత్ర మనకు నాటిపోయింది. మీకు తెలుసు భారతంలో విలువిద్య తనకు తానుగా నేర్చుకున్న ఏకలవ్యుని ద్రోణుడు బొటనవేలి అడిగి ఆయన యొక్క విద్యను నిర్వీర్యం చేశాడు. అదే సమయంలో రామాయణంలో మొత్తం బ్రాహ్మణీయ వైదిక వ్యవస్థను నిరసించి వ్యతిరేకించి ప్రతిఘటించి తపస్సు చేసినందుకు శంభుకుని తల నరికారు. అంటే అణిగిమణిగి ఉంటే ఒక రకమైన శిక్ష, ఎదురు తిరిగితే మరణ శిక్షలు అనేది ఈ సమాజంలో మొదటి నుంచి ఉన్న అంశం. అదే ఇప్పటికీ కొనసాగడం అనేది విచారకరం. ఇప్పటికీ మనం చూసినట్టయితే అనేక విశ్వవిద్యాలయాల్లో ఏ విద్యార్థికి కూడా ఒక ఖచ్చితమైన సహాయం అందట్లేదు. ముఖ్యంగా 2012లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలోని ఒక విద్యార్థి ఆత్మహత్య తర్వాత ప్రొఫెసర్ తోరాట్ నాయకత్వంలో కమిటీని వేసి రికమెండేషన్స్ అడిగారు. వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. అవి కూడా ఇప్పటివరకు అమలు జరగలేదు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా అంటరాని కులాల నుంచి, ట్రైబల్స్ నుంచి, వెనుకబడిన కులాల నుంచి, మహిళల నుంచి, మైనార్టీల నుంచి వెళ్తున్నారో వీళ్ళందరికీ అక్కడ ఒక రకమైన చుక్కెదురవుతుంది. అంటే తమ ప్రాంతం కాని ప్రాంతంలో వీళ్ళు వచ్చినట్టు ఒక పరాయి దేశస్తులు వచ్చి ఇక్కడ చదువుకున్న వాతావరణం కనబడుతున్నది. అందుకే హైదరాబాద్ యూనివర్సిటీలో 2000 సంవత్సరం నుంచి దాదాపు ఒక 15 ఏళ్ళుగా ఇక్కడ విద్యార్థులంతా అంబేద్కర్ ఆలోచనల వైపు వెళ్ళారు. నిజానికి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వచ్చిందే విద్యార్థుల వివక్షను ఎదుర్కోవడానికి. ఒకవేళ వివక్ష లేనట్లయితే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఇంకో యూనివర్సిటీలో కానీ అవసరం లేదు. కానీ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు తమ యొక్క రాజకీయాల్ని, తమ యొక్క సిద్ధాంతాలని, అంటే అంబేద్కర్ యొక్క విధానాలని, అంబేద్కర్ యొక్క ఫిలాసఫీని విద్యార్థుల్లోకి తీసుకెళ్ళి గట్టిగా నిలబడడం, ప్రతిఘటించడం, ఆత్మగౌరవంతో ఉండడం, తర్వాత దానికి ఎటువంటి సమస్యలు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే ఒక స్థితిని తీసుకొని రావడం అనేది అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేసింది. దానివలన జరిగింది ఏంటంటే ఈ రోహిత్ ఘటనకు ముందు కూడా దాదాపు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అక్కడున్న సాంప్రదాయిక రాజకీయాలతో, మత రాజకీయాలను మాత్రమే ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉండి ఎటువంటి ప్రోగ్రెసివ్ ఆలోచన లేని కొంతమంది, ముఖ్యంగా ఏబీపీలో ఉన్న కొంతమంది, వీళ్ళంతా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ని టార్గెట్ చేయడం అనేది జరిగింది. గత 5-6 ఏళ్ళుగా ఏబీపీ అక్కడ ఎన్నికల్లో గెలవటం లేదు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్న భావజాల ప్రచారం అనేది ఏబీవీపీకి ఒక ప్రతిబంధకంగా తయారైంది. దాంతో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ని ఏ విధంగానైనా ఇక్కడ నుంచి అడ్డు తొలగించుకోవాలి, వీళ్ళ యొక్క అడ్డు ఉంటే ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ చేయలేము, మనం ఇక్కడ మన సాంప్రదాయాలను కొనసాగించలేమనే ఉద్దేశంతో కావాలని వాళ్ళు ముజఫర్ అల్లర్లకు నిరసనగా న్యూఢిల్లీలో ఇచ్చిన డాక్యుమెంటరీ ఏబీపీ అడ్డుకున్నందుకు నిరసనగా ఇక్కడ ఒక సభ పెడితే, అదే సమయంలో ఈ సభను నిరసిస్తూ లేకుంటే ఈ ఏసే గుండాలని పెట్టడం వలన సుశీల్ కుమార్ అనే వ్యక్తి ఇంటికి అదే రూమ్కు వెళ్ళి విద్యార్థులు అడిగితే ఆయన తప్పు జరిగిందని చెప్పుకున్నప్పుడు అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తర్వాత రిపోర్ట్ ఇచ్చారు, సుశీల్ కుమార్ను కొట్టలేదు, కేవలం క్షమాపణ అడిగారు, ఆయన క్షమాపణ రాసిచ్చాడు అని. ఇది జరిగిన సంఘటన. ఒకవేళ నిజానికి సుశీల్ కుమార్ను కొట్టి ఉన్నా కూడా, కొట్టలేదనేది నిర్ధారణ అయింది, ఒకవేళ కొట్టి ఉన్నది పోలీస్ కేసుకు పరిమితం కావాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా దీన్ని ఇష్యూగా తీసుకొని సుశీల్ కుమార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి
తర్వాత అపెండిసైటిస్ ఆపరేషన్ చేసుకొని ఇది దెబ్బల వల్ల వచ్చిందని చెప్పి ఆ తర్వాత చర్య తీసుకోవాలని చెప్తే యూనివర్సిటీ చర్య తీసుకున్నది. ఆ తర్వాత ప్రజలు అంటే ముఖ్యంగా విద్యార్థులు సంఘాలు డిమాండ్ చేయడం వల్ల మళ్ళీ యూనివర్సిటీ వెనక్కి తీసుకున్నది. దానికి వ్యతిరేకంగా ఈరోజు హైకోర్టుకు వెళ్ళి మీరు యూనివర్సిటీ ఆ సుశీల్ కుమార్ కొట్టిన విద్యార్థుల పైన ఏం చర్య తీసుకున్నది అని అడిగించి హైకోర్టు చెప్పింది కాబట్టి మళ్ళీ వాళ్ళని సస్పెండ్ చేయడం. ఈ సస్పెండ్ చేయడానికి ముందు జరిగిన ఇంకొక తతంగం ఏంటంటే 2002లో ఇదే యూనివర్సిటీ యాజమాన్యం దళిత విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా ఉద్యమించినందుకు అడిగినందుకు ఇదే ఈరోజు యూనివర్సిటీ వీసీగా నియమించబడిన పొదిలి అప్పారావు అనే వ్యక్తి అప్పుడు చీఫ్ వార్డుగా ఉన్నాడు. ఆయన యొక్క ఫిర్యాదుతో అప్పుడు 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆయననే వీసీగా తీసుకొచ్చి మళ్ళీ 5 విద్యార్థులను ఈరోజు సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఒకవైపు ఈ ఏఎస్ఏని అడ్డుకోవటానికి సుశీల్ కుమార్ ఫిర్యాదు, హైకోర్టు, పొదిలి అప్పారావు, తర్వాత రకరకాల కమిటీల పేరుతో చేసి చివరికి సస్పెండ్ చేయడం, వాళ్ళ సస్పెండ్ వెనక్కి తీసుకోకపోతే ఆ ఉద్యమం సాగుతున్న క్రమంలోనే రోహిత్ మరణించడం కనుక మనం చూసినట్టయితే యూనివర్సిటీస్లో ప్రవేశాలు ఉండవు. ప్రవేశాలుంటే వివక్ష ఉంటుంది, వాళ్ళకి చదువు ఉండదు. చదువు గురించి అడిగితే వాళ్ళకు సస్పెన్షన్ ఉంటుంది. దాని గురించి అడిగి మేము మీ రాజకీయాలని, మీ సిద్ధాంతాలని, మీ విధానాలను వ్యతిరేకిస్తున్నామంటే శాశ్వతంగానే ఈ అసోసియేషన్ని, ఈ మనుషుల్ని ఇక తొలగించుకోవాలనే ఒక వెలివేత విధానాన్ని అవలంబించడం వల్ల విద్యార్థులు తాము ధర్నా చేస్తున్న ప్రాంతానికి వెలివాడ అని పెట్టుకొని కూడా ఒక సింబాలిక్గా ఆ రోజు ఉద్యమం ప్రారంభించారు. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ, మిగతా ప్రాంతాల్లో యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఐఐటీలలో దాదాపు ప్రతి సంవత్సరం 20-30 మంది ప్రతి మొత్తం యూనివర్సిటీలో ఆత్మహత్యలు చేసుకోవటమా, ఇంకా రకరకాల పద్ధతుల్లో వివక్షకు గురై చనిపోవటమా చేయడం అనేది మనం జరుగుతూ ఉన్నది. కాబట్టి కుల సమాజం అనేది ఈరోజు ఇక్కడ ఉన్న వ్యవస్థలో మనిషిని మనిషిగా చూడకపోవడం వల్ల, ముఖ్యంగా ఇదంతా జరగటానికి కారణం ఏంటంటే మనలో ఉండే కులతత్వ భావన అంటే ఒక కులం వాడు ఇంకో కులం వాడికి ఎటువంటి జ్ఞానాన్ని కానీ, ఎటువంటి విజ్ఞానాన్ని కానీ, ఎటువంటి వివేచనని కానీ చెప్పడానికి వీల్లేదు. వాడికి ఎటువంటి షేరింగ్ ఉండదు, అంటే నాలెడ్జ్ షేరింగ్ ఉండదు. ఈ నాలెడ్జ్ షేరింగ్ లేకపోవడం అనేది కులానికి ఉన్న ఒక ప్రధానమైన లక్షణం. అందుకే ఆధిపత్య కులాలుగా ఉన్న బ్రాహ్మణులు కావచ్చు, కమ్మలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళను తమ యొక్క ఆధిపత్యంలో ఉంచుకోవడం, ఆ తమ జ్ఞానానికే వాళ్ళ బానిసలుగా ఉండడానికి ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు ఈ ఘర్షణ అనేది ప్రారంభమైంది. అందుకే రోహిత్ చేసిన ఆత్మహత్య అనేది ఈరోజు పిరికితనంతో కాకుండా ఆయన ఈ సమాజంలో పోరాడి కనీసం తన ద్వారానైనా ఈ అందరూ మేల్కొంటారని ఆశించేయడం అనేది మనం చూసాం. అందుకే విద్యార్థుల్లో వస్తున్న ఈ నిరాశ నిస్పృహలు మాత్రమే కాదు, విద్యార్థుల్లో రోజు రోజుకు ఒక ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. అందుకే ఈ ధిక్కారం అనేది ఈనాటిది కాదు, ఈ ధిక్కారం తరతరాలుగా వస్తున్న ధిక్కారం. ఒకరు ఒక్కొక్క రకంగా ధిక్కారం చేస్తూ వస్తున్నారు, ఒక్కొక్క రకంగా ప్రతిఘటిస్తూ వస్తున్నారు. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీస్లో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారంపై మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం. వీటన్నిటి మీద నిర్దిష్టమైన విచారణ జరపాలి. అందరికీ సమాజంలో ఒక భాగస్వామ్యము, లేకుంటే సమాజంలో ఒక రకమైన ఇది మా సమాజం అనే భావనను కలిగించాలి. నిజానికి ఇటీవల ఇన్ఫోసిస్ చైర్మన్గా పనిచేసిన నారాయణమూర్తి గారు 2015లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IIScలో ప్రసంగిస్తూ ఒక మాట చెప్పాడు. గత 60 ఏళ్ళుగా భారతదేశం శాస్త్రవేత్తలు ఎవరు కూడా ఒక మంచి విషయం పైన పరిశోధన చేసి విజయం సాధించలేదు. ఆయన ఎర్త్ షేక్ ఇన్వెన్షన్స్ ఏం లేవు అనే వర్డ్ కూడా వాడాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇక్కడున్న సమాజంలో కొన్ని వర్గాలు తమ ఆధిపత్యాన్ని ఉంచుకోవడం వల్ల, ఎక్కడెక్కడైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానానికి సరి అయిన ప్రాధాన్యత అవకాశాలు లేకపోవడం వల్ల ఈరోజు మొత్తం మనం దాదాపు చిన్న చిన్న దేశాల కంటే వెనుకబడి ఉన్న పరిస్థితి వస్తూ ఉన్నది. అందుకే జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు 2012లో సుప్రీంకోర్టులో తీర్పిస్తూ కూడా ఇదే మాట చెప్పారు. ఈ యూనివర్సిటీస్ని గెట్టోస్గా మార్చొద్దు, అంటే ఒక అగ్రహారాలుగానో లేకుంటే తమకు ప్రాధాన్యత ఇచ్చే గ్రామాలుగానో మార్చొద్దు, వీటి అందరికీ భాగస్వామ్యం కలిగించే విధంగా ఉండాలనే ఒక బ్రహ్మాండమైన తీర్పుని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఇచ్చారు. అంటే ఒకవైపు సమాజంలో ఉన్న కొంతమంది వాళ్ళ ఆధిపత్య కులాలైనా ఎవరైనా ఒక భావనను వ్యక్తం చేసి సమాజంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఈ వ్యవస్థలో ప్రగతిలో భాగంగా ముందుకెళ్లాలనే భావనను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు
కొంతమందికి మాత్రమే దీని మీద ఆధిపత్యం ఉండాలి, మిగతా వాళ్ళకి ఇందులో భాగస్వామ్యం ఉండకూడదు అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండిటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉన్నది. ఈ ఘర్షణ తరతరాలుగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు రోహిత్ మరణం అనేది ఒక చర్చను ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది ఇంతటితో ఆగుతుందని, ఇదే అంతమవుతుందని, దీంతో మొత్తం సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోవట్లేదు. కానీ సమాజంలో, భారతదేశంలో ఇది ఒక సంచలనాన్ని, ఒక రకమైన ఒక కుదుపుని, ఒక షేక్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలపైన మీరు కూడా ఆలోచించి సమాజంలో ఒక ఇంక్లూజివ్ అంటే సమ్మిళితమైన ఒక సమైక్యంగా ఉండే ఒక వ్యవస్థను రూపొందించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇటువంటి దానివైపు ప్రజల్ని దృష్టి మళ్లించి ఈ దళితులు కాదు మిగతా సమాజమే దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే దళితులు చేసే పోరాటం కూడా దళితుల కోసం మాత్రమే కాదు, ఒక తత్వవేత్త చెప్పినట్టు బానిస పోరాటం యజమాని మనిషిని చేయడానికి అనే ఒక తాత్విక చింతనను మనం అర్థం చేసుకుంటే దళితులు చేసే పోరాటం సమాజాన్ని మొత్తాన్ని విముక్తి చేస్తుంది. సమాజం అందించే సాయం దళితుల్ని విముక్తుల్ని చేస్తుంది. ఆ విధంగా ఒకరిపై ఒకరు ఒక ఆధారపడి ఈ సమాజాన్ని సమ్మిళితమైన ఇంక్లూజివ్ సొసైటీగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత, అవసరం మనందరి మీద ఉందని నేను భావిస్తున్నాను. ఉన్నత విశ్వవిద్యాలయాల్లో అలాగే రీసెర్చ్ యూనివర్సిటీల్లో ఈ దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి దళిత విద్యార్థుల మీద ఒక డిస్క్రిమినేషన్ ఉందని చాలా వాదనలు ఉన్నాయి, చాలా రిపోర్ట్లు ఉన్నాయి. అలాగే ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే దాదాపు 11 మంది దళిత చనిపోయిన విద్యార్థుల్లో మెజారిటీ దళిత విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఒక ప్రశ్న ఉదయించేది ఏంటంటే, చదువు చెప్పి విజ్ఞానాన్ని అందించాల్సిన ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, అలాగే నాలెడ్జ్ సెంటర్గా ఉండాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మీద డిస్క్రిమినేషన్ని విద్యార్థుల మీద వివక్షత చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఈ ప్రశ్న ఉదయిస్తుంది. వెంకట్, మీ అభిప్రాయం? నా ఉద్దేశం ప్రకారం ఈ కాంటెక్స్ట్ని కనుక మనం చూసుకుంటే దీన్ని మోస్ట్లీ దళిత్ నాన్ దళిత్ లాగా చూడకుండా ఎవరైతే పవర్ ఉందో ఎవరికైతే పవర్ లేదో, యూనివర్సిటీల్లో చాలామంది కూడా ఎడ్యుకేటర్స్ అయినటువంటి దళితులు కూడా దళిత వాయిస్ వినిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక సెక్షన్ ఏమో పవర్ఫుల్ సెక్షన్, ఇంకో సెక్షన్ ఏమో పవర్ లేకుండా వాళ్ళకి వాయిస్ ఉండదు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించేటువంటి అవకాశాలు కూడా దొరకట్లేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద విలేజెస్ అండ్ టౌన్స్. బట్ యూనివర్సిటీలు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి కానివ్వండి, ఢిల్లీ యూనివర్సిటీ లాంటివి కానివ్వండి, జేఎన్యూ లాంటివి కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీల్లో కూడా ఎవరికైతే పవర్ ఉందో, ఎవరైతే పవర్లో ఉన్నారో ఆ సెక్షన్స్కి మాత్రమే వాయిస్ ఉంటుంది. ఆ సెక్షన్స్ మాత్రమే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఆ సెక్షన్స్ మాత్రమే వేరే సెక్షన్స్ మీద ఎలాంటి వీళ్ళకున్న పవర్ను ఉపయోగించేసి వాళ్ళని అప్రెస్ చేస్తున్నారు. ఆ యాంగిల్లో చూస్తే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ఎవరైతే అధికారంలో లేరో ఆ విద్యార్థి సంఘాల మీద వాళ్ళకున్నటువంటి మినిస్ట్రీస్ కానివ్వండి, వాటికి ఉన్నటువంటి పవర్ను ఉపయోగించేసుకొని చిన్న ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో చూసినట్టయితే మనం ఉస్మానియా యూనివర్సిటీల్లో గత 20 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 విద్యార్థి సంఘాల మధ్య ఎప్పుడూ జరుగుతున్నటువంటి గొడవలే. ఈ గొడవలు ఎప్పుడూ కూడా ఈ విధంగా మినిస్ట్రీసు, సెంట్రల్ గవర్నమెంటు, హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యేసి విద్యార్థుల్ని బహిష్కరించే పరిస్థితులు అయితే లేవు. ఈ విషయంలో ఎందుకు జరిగింది అంటే, ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు పవర్ని అడ్డం పెట్టుకొని మిగతా విద్యార్థి సంఘాలని హరాస్ చేయటం మూలంగా ఆ విద్యార్థులు సాంఘిక బహిష్కరణకు కారణమై ఆ విద్యార్థులకు షెల్టర్ లేకుండా, ఫుడ్ లేకుండా, హాస్టల్ వసతి లేకుండా దే ఫెల్ట్ లైక్ ఏలియనేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అండ్ దట్ గై ఈజ్ వెరీ డిప్రెస్డ్ అండ్ హీ కమిటెడ్ సూసైడ్. కాబట్టి దీన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెషన్ ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఒక క్యాస్టు, ఒక వర్గంలాగా చూడకుండా ఒక హ్యూమటేరియన్ క్రైసిస్గా, ఒక హ్యూమటేరియన్ గ్రౌండ్ మీద చూసినట్టయితే ఇంకా దీనికి బాగా సొల్యూషన్ వస్తుంది. ఈవెన్ ఉన్నత కులాల్లో ఉన్నటువంటి బీద విద్యార్థులు కూడా ఇలాగే సఫర్ అవుతుంటారు. కాబట్టి దీన్ని ఒక క్యాస్టు, ఒక రిలీజన్ ఈ విధంగా చూడకుండా ఎవరైతే పవర్లో లేరో వాళ్ళకు కూడా ఈక్వల్గా అవకాశాలు ఇచ్చేసి వాళ్ళ వాయిస్ని కూడా వినేసి వాళ్ళకు కూడా న్యాయం జరిగితే యూనివర్సిటీలు న్యాయం చేసినట్టు అవుతుంది అని నా ఉద్దేశం. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి రాజకీయాల్లో గొడవలు జరగడం అనేది చాలా
సహజం. కానీ అక్కడ ఉండే ప్రొఫెసర్లు కానీ లేదంటే ప్రిన్సిపాల్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ వాళ్ళు జోక్యం చేసుకొని దాన్ని ఎమికబుల్గా సామరస్యంగా పరిష్కరించిన సందర్భాలు మన జీవితాల్లో కూడా చాలా చూసాము. అయితే ఇక్కడ ఈ విద్యార్థి రాజకీయాల గొడవల్లో రాజకీయ నాయకులు, రూలింగ్ పార్టీ నాయకులు రామచంద్రరావు కానీ అలాగే కేంద్ర మంత్రులు లేబర్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ కానీ లేదంటే మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈ రాజకీయ నాయకుల జోక్యం అది ఎంతవరకు సమంజసం? మొట్టమొదటిగా ఇప్పుడు రోహిత్ వేముల మరణం గురించి ఐ థింక్ అమెరికా గడ్డ మీద ఒక నలుగురు మాట్లాడుకున్నారంటే అది ఇదే మొదటిసారి మరి నాకు తెలిసి. నేను ఇది ముందు నుంచి ఫాలో అవుతున్నాను. ఆ అబ్బాయి మొట్టమొదట జరిగింది ఆ అబ్బాయి లెటర్ని చదవడం. ఆ లెటర్ చదువుతుంటేనే నాకు ఒక మనసులో ఒక సంచలనంలాగా అనిపించింది. అంటే ఇంత నాలెడ్జ్, ఇంత వేడి రక్తం అనుకోవచ్చు, కాకపోతే ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇలా అయిపోయాడేంది అని. ఈ విద్యార్థి సంఘాల మధ్య నేను కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు కూడా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ రెండు ఉండేటివి. అవి కూడా కులాల వారీగానే దానికి మధ్య వర్గీకరణలు కూడా జరిగేటివి, కొట్లాటలు జరిగేటివి. కానీ ఎప్పుడు కూడా నేను చదువుతున్నప్పుడు మాత్రం బయట వ్యక్తులు ఎప్పుడు ఈ దీంట్లోకి రాలేదు నాకు తెలిసి, నా చదువు విద్యా కాలంలో మాత్రం. కాకపోతే ఇక్కడ శోచనీయమైన పాయింట్ ఏంటంటే వెంకట్ గారు అన్నట్టు ఇది రెండు వర్గాలు కాదు, ఇది పవర్ అండ్ పవర్లెస్. అధికారం ఉన్న వాళ్ళు అధికార మదంతో చేసిన కొన్ని పనుల వల్ల ఈ అబ్బాయి అలీనేట్ అయ్యాడు. అది ముఖ్యంగా ఇక్కడ తోస్తుంది. దాంట్లో అంటే కులం పాత్ర లేదా అంటే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మన షాజీ గోపాల్ గారు అన్నట్టు 11 మంది ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళు ఉంటే దాంట్లో చాలా వరకు 90% మంది దళితులే. సో అంటే వీళ్ళు మాత్రం ఎందుకు ఇలా అవుతున్నారు అంటే ఆపరేషన్ ఉందా, కులపరంగా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఈ విషయంలో ఏమైందంటే మన ఈ రాజకీయ నాయకులు ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల, అటువైపు విద్యార్థి సంఘం వెళ్ళి వాళ్ళని అడగడం వల్ల, ఆ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని పర్సనల్ స్టోరీస్, నేను కూడా ఇప్పుడు విద్యార్థి కాలంలో అందరూ ర్యాగింగ్ చేస్తారు, అలాగే నేను కూడా ర్యాగింగ్ కాబడ్డాను, ర్యాగింగ్ కూడా చేశాను. సో నన్ను కూడా ఒకసారి ఎవరో ఒక విద్యార్థి నేను తప్పు చేశాను, చిన్న వాడికి కాలేజ్ హాస్టల్ తీసుకొచ్చానని హాస్పిటల్ కంప్లైంట్ చేశారు. సో ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిపించి ఇది మంచి పద్ధతి కాదు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వార్నింగ్ అని చెప్పి, తర్వాత అది ఒక గుణపాఠంలాగా అయింది నాకు కూడా అప్పుడు. సో మనం పొరపాట్లు చేస్తుంటాము, కాకపోతే ఆ పొరపాట్లని ఒక ప్రిన్సిపల్గా కానీ లేదా వీసీగా కానీ ఉన్న వ్యక్తులు దాన్ని మంచి పద్ధతిలో ఎలా చేయాలి కానీ ఈ ఆపరేషన్గా ఇప్పుడు ముందుగానే, ఎందుకంటే ఆ అబ్బాయి ఫేస్బుక్లో చూస్తే వాళ్ళ ఇంటి పరిస్థితులు కానీ ఇవి కానీ చాలా చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. సో వీళ్ళలో మొత్తానికి మొత్తం వాళ్ళ తిండికి, గుడ్డకి, కూడుకి మొత్తం అంతా డిపెండ్ అయి ఉంటారు యాక్చువల్గా. సో అట్లాంటి వ్యక్తుల్ని నువ్వు బయటికి వెళ్ళిపోమని చెప్తే అది నిజంగా వాళ్ళు వెలివాడని పెట్టుకునేది నిజం. అది అంటే బహిష్కరించబడ్డారు అక్కడి నుంచి. సో అది చాలా అతని మనసు మీద కానీ, నేను ఒక ఉన్నత స్థానానికి ఎదగాల్సిన వాడిని ఇలా అయిపోయానేంటి అనే బాధ అతనిలో కలిగింది. సో అది ఇకపై ఏ విద్యార్థికి కూడా కలగకూడదు అంటే మన అధ్యాపకులు కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళ మధ్య సమస్యల్ని వాళ్ళే పరిష్కరించి ఏదైనా శిక్ష విధిస్తే ప్రపోర్షనేట్గా ఉండాలి. కానీ ఇలా అసాంఘికంగా బహిష్కరణ ఇలాంటివి జరగకూడదని కోరుకుంటాను. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ప్రత్యేకించి డాలస్ నగరంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చ చేయాలని నిర్ణయించటం, ఆ మేరకు ఒక సమావేశాన్ని జరపటం చాలా సంతోషదాయకమైన విషయం. మాతృదేశం నుంచి ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇవాళ ఈ దేశంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించి ఓ పరిష్కారాన్ని చూపాలని మీరు తాపత్రయపడుతుండటం నిజంగా ఇక్కడ అందరినీ కూడా కదిలించి వేస్తున్నది. చాలా ఒక ప్రేమతో ఇక్కడి ప్రజలు జీవితాలు బాగుపడాలనే ఆలోచనతో
మీరు చేస్తున్నటువంటి కృషి విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నా. మీ అందరికీ ముందుగా పేరు పేరున అక్కడ హాజరైన అందరికీ కూడా పేరు పేరున వందనాలు. ఈ సమస్యల గురించి నిజంగా మనం మాట్లాడుకుంటున్నా అంటే ఇవాళ సమస్య దానే ఆ చర్చనే మనకి ఇవాళ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టం చేస్తూ ఉంది. అంత దూరంలో మీరు కూడా మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఎంత ఇవాళ సమస్యాత్మకంగా ఉందో కూడా ఈ ఒక్క ఉదంతమే మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఇవాళ ఆత్మహత్యలు అనేదే ప్రధానంగా చర్చనీయాంశం. అటు రైతులు ఇటు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఎందుకు చనిపోతుంటారనేది ఆలోచించటం చాలా అవసరం. ఒక మనిషి ప్రాణం పోతున్నదంటే అది చాలా బాధ కలిగించేటువంటి విషయమే. ప్రపంచంలో దేవుడు సృష్టించిన అనేక విషయాలను మళ్ళీ మనం పునరుత్పత్తి చేయగలము, లేకపోతే కనీసం వాటికి నమూనాలనైనా తయారు చేయగలమేమో కానీ ఒక్క మనిషిని మాత్రం మళ్ళీ సృష్టించటం మానవునికి ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. తనను తాను కాపాడుకోవటం, సజీవంగా శాశ్వతంగా సజీవంగా ఉండేటట్టు చేయగలిగేటువంటి ఒక పద్ధతి ఏది ఇప్పటికీ మనం పెంపొందించలేకపోయినాం. అందుకని ప్రతి మనిషి విలువైనటువంటి వాడే. వారి ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆఖరి నిమిషం దాకా ఒక ప్రయత్నం చాలా అవసరమని నేను భావిస్తూ, ఆత్మహత్య అనేదే నిజానికి సమాజంలో ఉన్న సంక్షోభ ఫలితంగా జరుగుతాయని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మనిషి నిస్సహాయ స్థితిలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు ఈ నిస్సహాయ స్థితి ఏర్పడుతుందన్నదే ప్రధానమైన ప్రశ్న. యూనివర్సిటీ విద్యార్థులకు వస్తే ప్రధానంగా ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా దళితులే. ఒక్క కేంద్రీయ విశ్వవిద్యాలయాన్నే మనం పరిగణలోనికి తీసుకుంటే ఈ 6-7 ఏళ్ల కాలంలో సుమారు 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 9 మంది దళితులే. ఇట్లా విచ్చలవిడిగా జరుగుతున్న ఈ ఆత్మహత్యల పైన గతంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, అప్పటికి ఇంకా ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు కూడా వేశారు. వారు ఒక కమిషన్ వేసి మొత్తం ఘటనలపైన ఎంక్వైరీ జరిపించి వారు కొన్ని సూచనలు కూడా చేశారు. వాటన్నింటినీ పట్టించుకొని ఉంటే పరిస్థితి నిజంగా దిగజారిపోయేది కాదు. కానీ ఆ సూచనలన్నింటినీ తుంగలో తొక్కటం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ చాలా ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థి. ఆయన గుంటూరులో డిగ్రీ చాలా మంచి మార్కులతో పాస్ అయి సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలో నెగ్గి ఆయన అక్కడ సీటు సంపాదించాడు. మరి అంత ప్రతిభావంతుడైన విద్యార్థి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే, తన ఎంఎస్సి పూర్తి కాగానే వెంటనే ఆయనకి మరి యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ కూడా వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ సైన్సెస్లో ఎంఎస్సి కోర్సులో సీట్ దొరకటం మామూలు విషయమేం కాదు. చాలా దానికి పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని సీటు సాధించడం అంటే ప్రతిభ ఉంటే తప్ప సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి రోహిత్ వేములకు ఉండేటువంటి ప్రతిభకు ఇట్లాంటి అనేక తార్కాణాలు ఉన్నాయి. ఆయన పిహెచ్డి ముందు సైన్సెస్లో డిపార్ట్మెంట్లోనే చేద్దామనుకున్నాడు, లైఫ్ సైన్సెస్ అనుకుంటా. కానీ అక్కడ తనకు మరి ఆశించినటువంటి సహాయము సహకారము అందుతుందనే విశ్వాసం లేక చివరికి ఈ సైన్స్ పాలసీస్ మీద సామాజిక శాస్త్ర విభాగాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఆయన పిహెచ్డి కోసం చేరాడు. అంతిమంగా ఆయన ఉద్దేశం అంతా సైన్స్ మీద మంచి రచనలు తీసుకురావాలి, సైన్స్ మీద అవగాహన విస్తృతపరచాలన్నదే ఆయనకున్న జీవితాశయం. అట్లాంటి రోహిత్ వేముల మరి ఈ పిహెచ్డి కోర్సుకు ముందు లైఫ్ సైన్సెస్లో పిహెచ్డి చేద్దామనుకున్నప్పుడు ఆయనకు సిఎస్ఐఆర్ ఫెలోషిప్ వచ్చింది. దాన్ని వదిలేసి బయటకు వచ్చి ఆయన తర్వాత సైన్స్ పాలసీ మీద పిహెచ్డి చేయాలనుకున్నప్పుడు కూడా ఆయనకు మళ్ళీ సిఎస్ఐఆర్ ఫెలోషిప్ వచ్చింది. ఇది కూడా చాలా ఒక ప్రతిభ ఉంటే తప్ప సాధ్యమయ్యేటువంటి పని కాదు. అట్లాంటి ఒక మంచి తెలివైనటువంటి విద్యార్థిని ఇలా మనం కోల్పోయినాం. నిజంగా యూనివర్సిటీల్లో, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి దళిత వర్గాల పిల్లలు తీవ్రమైన వివక్షని ఎదుర్కొంటారు. నేను ఒక విద్యార్థిగా, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను ఈ విషయం చెప్పగలను. చాలా ఏళ్ల పాటు ముఖ్యంగా సైన్సెస్లోని ఈ శాఖలు ఏ శాఖలో కూడా ఈ రిజర్వేషన్స్ అమలయ్యేవి కావు. రాను రాను పార్లమెంటరీ కమిటీలో ఒత్తిడి ఫలితంగా జాతీయ స్థాయిలో అనేక మంది యూనివర్సిటీపై తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగా రిజర్వేషన్లు అమలవుతూ వచ్చాయి. అయితే
చాలామంది ఈ పిల్లలందరూ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదా ఒక మామూలు స్కూళ్ళల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు. వీళ్లకు యూనివర్సిటీ ప్రత్యేకంగా సహాయం కల్పించవలసింది పోయి ఒక ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఎదగవలసిందే తప్ప యూనివర్సిటీ మాత్రం ఎటువంటి సహాయం చేయదు అనే వైఖరినే వాళ్ళు అవలంబిస్తూ వచ్చారు. నిజానికి చాలామంది విద్యార్థులకు ఆ సహాయం ఏమీ అవసరం కూడా లేదు. కానీ కొంతమందికి అవసరమైన సందర్భాల్లో ప్రత్యేకంగా సహాయం అందించే ప్రయత్నం కూడా చేయలేదు. నిజంగా ఈ విద్యార్థులు ప్రతిభతో ఎదుగుతున్నప్పటికీ కూడా యూనివర్సిటీ యొక్క చేయూత లేదు. వాళ్ళు పిహెచ్డి చేయటానికి గైడ్ కేటాయింపుల్లో కానీ, వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ని ఎప్పటికప్పుడు పరిశీలించి దానిపై సూచనలు చేయటానికి, సహాయం అందించడానికి కూడా అక్కడ కావలసినటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవటమే ఇవాళ తీవ్రమైన సమస్య. చాలామందికి గైడ్ దొరకడు. ఇట్లాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలో నిలదొక్కుకోవటం అనేది, నిత్యము ఒక చిన్న చూపు ఉన్న చోట నిలదొక్కుకోవటం అనేది మామూలు విషయమేం కాదు. అంతటి పరిస్థితుల్లో కూడా నిలదొక్కుకొని వాళ్ళు ఎదుగుతున్నారంటే చాలా గొప్ప విషయమని గుర్తించాలి. నిజానికి విద్యార్థులు ఇవన్నింటినీ కొంతకాలం సహించి ఆ తర్వాత వాళ్ళు మనకు మనంగా ఒక అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే తప్ప, సంఘటితంగా నిలబడితే తప్ప యూనివర్సిటీలో గౌరవంగా జీవించటం సాధ్యం కాదనే భావనకు వచ్చి వాళ్ళు ఒక అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ను స్థాపించుకున్నారు. దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు సభ్యులే. మరి రోహిత్ వేములకు వాళ్ళ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్కు అక్కడున్న ఏబీవీపీ వారికి మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. మెమెన్కు ఉరితీసిన సందర్భంగా మరి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ మరణశిక్ష మంచిది కాదు, దాన్ని రద్దు చేయాలని చెప్పి వీళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ కార్యక్రమం నిర్వహించినందుకు వీళ్ళని జాతి విద్రోహులుగా, గుండాలుగా చిత్రీకరించటం ఏబీవీపీ వాళ్ళు చేసిన పని. దానితో రెండు వర్గాల మధ్యన ఒక ఘర్షణకు తలెత్తింది. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు మీరు ఏదైనా చెప్పండి కానీ మమ్మల్ని గుండాలు, దేశద్రోహులు అంటాం సమంజసం కాదు, ఆ మాటలు వాడినందుకు మీరు క్షమాపణ చెప్పాలని వీళ్ళు అడిగారు. ఆ మాటలు రాసినటువంటి విద్యార్థి రూమ్కు వెళ్ళి ఆయనతో క్షమాపణ పత్రం రాయించారు. సరే, ఈ విషయంపై రూమ్కు వెళ్ళటము అది ఒక చిన్న ఘటనగానే యూనివర్సిటీ చూసింది. ఎందుకంటే అట్లా వెళ్ళి ఉండవలసింది కాదు, కానీ మీరు వెళ్ళినంత మాత్రాన దానికి తీసుకోవలసినటువంటి విషయాలను, చర్యలను యూనివర్సిటీ దానిపైన చర్యలు తీసుకోగలదు అని తీసుకుంటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఘటన తర్వాత ఏబీవీపీకి సంబంధించిన ఒక కార్యకర్త మరి హైకోర్టుకు వెళ్ళి నాకు యూనివర్సిటీలో న్యాయం జరగటం లేదని చెప్పి ఒక అప్లికేషన్ దాఖలు చేసుకుంటే పోలీసులు, యూనివర్సిటీ కూడా కౌంటరు దాఖలు చేసినాయి. ఆ కౌంటర్లలో వాళ్ళు చెప్పింది ఏమంటే అది పెద్దగా భౌతికంగా గాయాలు ఎవరికీ లేవు అక్కడ, తర్వాత అది పెద్ద తీవ్రమైన ఘర్షణ కూడా ఏం జరగలేదు, చాలా చిన్న ఘటన, దాన్ని యూనివర్సిటీలో మేము నిర్వహించగలమని యూనివర్సిటీ వారు దీనికి తగినటువంటి రీతిలో కేసు బుక్ చేసినామని పోలీసులు అన్నారు. దాంతో ఆ ఘటన అప్పటికి మరి యూనివర్సిటీ ఎంక్వైరీ చేసి ఇద్దరిని మందలించింది. అక్కడితో అయిపోతుందనుకున్న సమయాన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఘటనపై చర్యలు ఏం తీసుకున్నారని వరుసగా ఉత్తరాలు రావడంతో యూనివర్సిటీ వారు మరి మళ్ళీ దానిపైన దర్యాప్తులు ప్రారంభించారు. ఈసారి మాత్రం ఘటన చాలా తీవ్రంగా జరిగింది. మా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు కూడా దాన్ని సరిగ్గా నివేదించలేకపోయారని చెప్పి వాళ్లను మందలించి అప్పుడు వీళ్ళని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విద్యార్థులందరూ నిరసన తెలపటంతో మీరు కాలేజీకి రావచ్చు, లైబ్రరీకి వెళ్ళొచ్చు, రీసెర్చ్ చేసుకోవచ్చు, కానీ రాజకీయ కార్యకలాపాలు చేయటానికి వీల్లేదని అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్కి సంబంధించిన 5 ముఖ్యమైనటువంటి విద్యార్థి నాయకులపైన వారు యాక్షన్ తీసుకున్నారు, చర్య తీసుకున్నారు. కానీ ఇటువైపు మరి వ్యాఖ్యలు చేసినటువంటి ఏబీవీపీ కార్యకర్తలు మాత్రం ఎటువంటి చర్య లేకపోవడంతో అది ఒక తీవ్రమైనటువంటి మానసిక వ్యధకు ఈ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకులను మానసిక వ్యధకు గురి చేసింది. వాళ్ళు అన్నదేమంటే, మాకు యూనివర్సిటీలో ఈ సంఘమే కొంత ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం కల్పిస్తుంది, మరి మా కార్యకలాపాలే వద్దన్నాక మా సంగతి ఏమిటి, మేము బతకలేము ఈ యూనివర్సిటీలో, కనీసం అంబేద్కర్ ఈ దళిత విద్యార్థులు ఇకపై ఎవరు చేరినా వాళ్లకు ఊరేసుకోవటానికో తాడి ఇవ్వండి, కష్టం వచ్చినప్పుడు అదే ఏకైక మార్గంగా మిగిలిపోతుంది ఇంకా వాళ్లకు అని అన్నారు. మేమైనా బయటపడగలం, ధైర్యంగా నిలబడగలం అనుకున్నాం, కానీ మీరు మమ్మల్ని కూడా బతకనిచ్చేటట్టు లేరు, మాకు యుథనేసియా చేసుకోవటానికి స్వయం కల్పిత సావుకై మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వీళ్ళు ఉత్తరాలు రాశారు.
యూనివర్సిటీ వెంటనే కదిలి ఉంటే సమస్య తలెత్తేది కాదు. కానీ వాళ్ళు పట్టించుకోలేదు, ఉపేక్షించారు. చివరికి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావే ఒక భయంకరమైనటువంటి ఆయన ఒక సమస్య అని అనుకుంటూ, అసలు నా పుట్టుకే ఒక సమస్య అని ఆయన అనుకుంటూ ఆ ఉత్తరంలో రాశాడు. నిజంగా మనిషిని మనిషిగా చూసే సమాజం ఉంటుందని ఆశపడ్డా, కానీ మనిషిని ఓటరుగానో, వస్తువుగానో, మార్కులుగానో, లేకపోతే ఇంకో అంశంగానో చూస్తున్నాను తప్ప మనిషిని మనిషిగా గౌరవించేటువంటి స్వభావాన్ని మనం అందరం కోల్పోతూ ఉన్నాం. ఇదే నాకు చాలా బాధకు గురి చేసింది అని చెప్పి రాసుకున్నాడు. నేను ఒక ప్రముఖ శాస్త్రాల మీద రాసేటువంటి వ్యక్తిగా ఎదగాలనుకున్నాను, కానీ చివరికి ఇవాళ ఈ యొక్క ఆత్మహత్య లేఖ రాయవలసిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని అన్నారు. నిజంగా యూనివర్సిటీ వాళ్ళు సరిగ్గా స్పందించి ఉంటే, దళిత విద్యార్థులకు ఉండే ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకొని కొంత సానుకూలంగా స్పందించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. గవర్నమెంట్ తెచ్చిన ఒత్తిళ్లకు లొంగి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని తాకట్టు పెట్టి ఒక రాజకీయ ఒత్తిళ్లలో నిర్ణయం తీసుకోవటం వల్లనే ఈ సమస్య తలెత్తిందని నేను ఖచ్చితంగా భావించగలను. ఆ సంఘం యొక్క అభిప్రాయాలతో మనకేం ప్రమేయం లేకపోయినా వాళ్లకు ఒక భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉండాలి, మిగతా సంఘాలకు ఆ స్వేచ్ఛ ఉండాలి. యూనివర్సిటీ తీసుకునే ఏ చర్య అయినా ఆ స్వేచ్ఛను ఇనుమడింపజేసేదిగా ఉండాలి తప్ప దాన్ని కుదించేదిగా ఉండటానికి వీల్లేదని నేను భావిస్తూ ఉన్నా. అందుకని యూనివర్సిటీ చేసి ఆగస్టులో జరిగిన ఘటనకు తాత్సర్యం చేసి చివరికి డిసెంబర్ 16కు ఈ శిక్ష విధించటం, మరి జనవరి 2వ వారం కల్లా ఆ రోహిత్ ఆత్మహత్య చేసుకోవటం జరిగిపోయినాయి. యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కోల్పోయి అప్రజాస్వామికంగా యూనివర్సిటీ అధికారులు వ్యవహరించటం, తమ సొంత క్యారియర్ తప్ప విద్యార్థుల భవితవ్యంపై టీచర్లు దృష్టిలో పెట్టకపోవటమే ఈ ఆత్మహత్య కారణం. ఈ పరిణామాల వల్ల జరిగిన ఈ చావును ఇవాళ చాలామంది ఒక కల్పితమైన ఒత్తిడికి, ఒక విద్యార్థి చావటానికి యూనివర్సిటీ విధానాలే ఒత్తిడికి గురి చేసినాయని అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి ఆత్మహత్యలే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ మాటకు వస్తే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతూ ఉన్నాయి. నిస్సహాయ స్థితి ఎక్కడైనా కానీ కారణం అదే. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కనుక మనం పరిశీలిస్తే 2014 నుంచి 15 అంతం దాకా సుమారు 1650 మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంత అటు ఇటుగా సంఖ్య ఉండవచ్చును. దాదాపు ఇది జూన్ 2014 నుంచి జరిగిన ఆత్మహత్యల యొక్క సంఖ్య. నిజానికి తెలంగాణలో ఆత్మహత్యలు అనేవి 98 నుంచి మొదలై ఇప్పటిదాకా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆగిపోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పోయినా మొత్తానికి ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇవాళ ఉన్న పరిస్థితులకు ఈ ప్రభుత్వాన్ని మనం కారణమని అనలేము, ఎందుకంటే వీళ్ళు ఈ మధ్యనే ప్రభుత్వంలోకి వచ్చిండ్రు కాబట్టి. కానీ ఈ మొత్తం ఆత్మహత్యలకు కారణాలను విశ్లేషించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ 1590 ఆత్మహత్యలను కనుక మనం పరిశీలిస్తే దాదాపు ఎక్కువ భాగం దీంట్లో ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత బీసీలు ఉంటారు. కొద్దిమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద ఈ రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చిన్న సన్నకారు రైతులే, అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళే. కొంతమంది అయితే కేవలం కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేసినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఈ రకంగా జరిగినటువంటి ఆత్మహత్యల్లో 2015 సెప్టెంబర్లో జరిగినటువంటి 154 ఆత్మహత్యలపై గవర్నమెంట్ వ్యవసాయ శాఖ అధికారులు మరి కూలంకుషంగా వాటిని పరిశీలన చేశారు. ఆ శాఖ వారు చేసినటువంటి లెక్కల ప్రకారం ఆ మొత్తం 154 ఆత్మహత్యల్లో 95 వ్యవసాయ సంక్షోభం కారణంగా జరిగిన ఆత్మహత్యలని వారు గుర్తించారు. 154లో 95. ఇక 40 ఏమో ఆత్మహత్య నిజమే కానీ కుటుంబ కలహాలు, తదితర కారణాలు, ఆర్థిక సమస్యలు, అంటే వ్యవసాయం కోసం కాకుండా ఇతరేతర అవసరాల కోసం అప్పు చేసి ఆర్థిక సమస్యల్లో వాళ్ళు కూరుకొని పోయి ఉండటం వల్ల ఈ ఆత్మహత్యలు జరిగాయని. నాన్ ఫామ్ రిలేటెడ్ ఆత్మహత్యలు 40. ఇక 12 ఏమో సూసైడ్స్ కావు, అవి సూసైడ్స్గా పొరపాటున చిత్రీకరించారు కానీ అవి సూసైడ్స్ కావు అని, హార్ట్ అటాక్ ఇట్లాంటి కారణాల చేత చనిపోయారని అన్నారు. ఈ 7 ఆత్మహత్యల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఇంకా మాకు ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ధారణకు మేము రాలేకపోయామని అన్నారు. అయితే ఈ 95 మంది ఫామ్ రిలేటెడ్ సూసైడ్స్ అనేవి మొత్తంగానే అప్పుల పాలై, వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా నాన్ ఫామ్ రిలేటెడ్ వాటిల్లో కూడా దాదాపు ఒక 16 మంది,
ఈ కారణాల చేతే. అదేవిధంగా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా, చావుకు గల కారణాలు స్పష్టంగా తెలియని 7గురిలో 2 తీవ్రంగా అప్పుల పాలై ఉన్నారు. అంటే మొత్తం మీద లెక్క తీస్తే 95 మంది రైతులేమో అప్పుల కారణంగా చనిపోయారని వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. ఇక మిగిలినటువంటి 59 మందిలో 118 మంది కూడా తీవ్రమైనటువంటి రుణగ్రస్తులై ఉన్నారని అది వ్యవసాయ శాఖ అంగీకరించింది. అంటే దాదాపు మనం ఈ లెక్క కనుక చూస్తే ఈ ఒక 113 మంది దాదాపు అప్పుల పాలై ఉన్న రైతులే అనేది అర్థమవుతున్నది. అంటే ఇంత తీవ్రంగా ఒక వ్యవసాయం అనేది నష్టాలను ఎందుకు కలుగజేస్తున్నది అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ఇంకా నిజంగా ఇంకొక విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే 9 కంటే ఎక్కువ ఆత్మహత్యలు జరిగినటువంటి మండలాలు 26. అంటే ఈ 26 మండలాలు తీవ్రమైన సమస్యాత్మకమైనటువంటి మండలాలుగా మనం అంగీకరించక తప్పదు. అంటే ఇన్ని ఆత్మహత్యలు ఈ కొద్ది మండలాల్లో ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉన్నాయనేది మనం అంగీకరించాలి. దాదాపు ఒక 100 మండలాల్లోనైతే ఆత్మహత్యలు లేవు. మిగతా వాటిల్లో 1 నుంచి 8 వరకు ఆత్మహత్యలు జరిగినాయి అన్నమాట. ఈ 9 పైన జరిగినటువంటి 25 దాకా జరిగినాయి ఒక్క మండలంలోనైతే. ఇట్లాంటి మండలాలను మనం ప్రధానంగా గుర్తిస్తే కొన్ని కారణాలు కూడా అర్థమవుతాయి. ప్రధానంగా జరుగుతున్నది ఏమంటే ఇలా తెలంగాణలో ఎక్కువ భాగము పత్తి, తర్వాత మక్క, మరి 3వ పంట వరి. ఈ 3 ప్రధానమైనటువంటి పంటలుగా ఉన్నాయి. పత్తి దాదాపు 40% ఉంది. ఇక మిగిలిన పంటలు తీసుకుంటే 75-80% దాకా సాగు భూమి, ఈ పంటల భూమిలో ఈ పంటలే సాగవుతున్నాయి అనేది మనం ప్రధానంగా గుర్తించాలి. ఈ పంటల్లో ప్రత్యేకించి పత్తికి అయ్యేటువంటి ఎక్కువ వరకు చనిపోయిన రైతులు పత్తి వేసిన వాళ్ళే. ఈ పత్తి పంటకు పెట్టుబడి ఎక్కువ. సగం పెట్టుబడి విత్తనం వేసే సమయానికే సగం పెట్టుబడి అయిపోతుంది. అంటే దున్నటానికి, విత్తనం వేయటానికి, విత్తనం వేసిన తర్వాత దానికి కావలసినటువంటి ఎరువులు చల్లటానికి 50% ఖర్చు ఆ దశలో అయిపోతుంది. ఆ తర్వాత మిగతా 50% ఖర్చు ఉంటుందని మనం ప్రత్యేకంగా కనుక గమనిస్తే దాదాపు 14-15 వేలు ఎకరా ఖర్చు అనుకుంటే 8-9 వేల దాకా ఆ మొదటి దశలోనే ఈ రైతు ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇట్లా ఖర్చు అయి ఇవంతా కూడా అప్పుకు తెచ్చుకుంటున్నాడు. బ్యాంకుల నుంచి అప్పు దొరకటం లేదు. 15% బ్యాంకు, 85% ప్రైవేటు అప్పులు. ఈ అప్పులన్నింటినీ తీర్చటం ఇవాళ చాలా ఇబ్బంది అయిపోతున్నది రైతులకు. ఆ అప్పులు ఎందుకు తీర్చలేకపోతున్నారంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. మరి ఎండిపోయిన పంటకి ఇప్పటి వరకు కూడా మన దగ్గర సమగ్రంగా పంట నష్టాన్ని బేరీజు వేసి ఇన్సూరెన్స్ చెల్లించేటువంటి వ్యవస్థ మన దగ్గర లేదు. అది చాలా లోపభూయిష్టంగా ఉంది. కనుక పంట నాశనం అయితే గవర్నమెంటు దయతలిచ్చి సహాయార్థం ఇచ్చేటువంటి కొద్దిపాటి ఆ సీడ్, అది ఇన్పుట్ సబ్సిడీ అంటారు, అది మాత్రమే దొరుకుతుంది. విత్తనాలకైన ఖర్చు మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి చాలా పరిమితమైనటువంటి సహాయం మాత్రమే రైతులకు అందుతున్నది. రైతులు ఏమంటున్నారంటే మాకు పంట ఎండిపోతే కనీసం ఎకరాకు 10,000 ఇవ్వాలండి, ఇస్తే తప్ప మా నష్టం మేము పూడ్చుకోలేమని. మరి మిగతా 85% బయట అప్పుకు తెస్తే ఆ అప్పు వడ్డీ రేటు చాలా ఎక్కువ. 2 రూపాయలు దయ ఉంటే 2 రూపాయలకి ఇచ్చే వాళ్ళు ఎవరైనా దొరికితే ఆ రైతు అదృష్టవంతుడు. ఎక్కువ శాతం 2.5 నుంచి 5 రూపాయల వడ్డీ ఉంటున్నది. ఇంతటి వడ్డీ తీర్పటం రైతుకు చాలా కష్టమైపోతున్నది. ఆ వడ్డీ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ పంట వచ్చినా ఆ వడ్డీ ఇచ్చినటువంటి వాళ్ళు ఈ పంటను ముదరా చూసుకుంటారు. కాబట్టి వీళ్ళకు, రైతుకు దానివల్ల మిగిలేదేమీ ఉండదు. ఎందుకంటే ఎక్కువ వరకు బంధువులు, దోస్తులు ఇస్తారు. లేనట్టు అయ్యేది ఉంటే వాళ్ళు బయట ఈ అప్పునంతా కూడా మార్కెట్లో డీలర్ల దగ్గర తీసుకురావాల్సి వస్తుంది. రైతుకు కూడా కావలసినటువంటి రేటు దొరకటం లేదు. ఎందుకంటే ఈ రేట్ల నిర్ణయం రాష్ట్రాలు చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అయ్యే ఉత్పత్తి వ్యయాన్ని సగటు తీసి ఆ సగటు ఆధారంగా లెక్క కడతారు. లెక్క కట్టేటప్పుడు రైతుకు లాభం కల్పించడం లక్ష్యం కాదు, మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడం, కంపెనీ అవసరాలను తీర్చడం, వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఉంటున్నది. అందువల్ల ఇస్తున్నటువంటి ధర కూడా నిజానికి రైతుకు లాభం చేయటం లేదు. రైతు కూలీ గిట్టుబాటు అవుతుంది, అంతకు మించి రైతుకు దీంట్లో లాభం లేదు. ఈ పరిస్థితుల్లో రైతు నిజానికి పంటలు ప్రతి చోట పత్తి సానుకూలం కాదు, కానీ ఏ పంట వేస్తే ఉపయోగంగా ఉంటుందో, ఆ సాగు ఎట్లా చేస్తే బాగుంటుందో సహాయం చేయటానికి ఎటువంటి విస్తరణ వ్యవస్థ, ఎక్స్టెన్షన్ ఆర్గనైజేషన్ లేదు. రైతుకు కావలసిన పరిజ్ఞానాన్ని అందించగలిగేటువంటి వ్యవస్థ అసలు లేనే లేదు.
ఆ విత్తనాలు అమ్మేవాళ్ళు కూడా రైతును మోసం చేస్తుంటారు. చాలాసార్లు ఆ విత్తనాలు నకిలీవి, పంట రాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి రైతు తీవ్రంగా నష్టాల పాలవుతున్నాడు. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. నిజంగా యూనివర్సిటీల విషయంలోనైతే దీర్ఘకాలికమైన చర్యగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చాలి. ఒక ప్రజాస్వామిక వాతావరణం పెరగాలి. అక్కడ ఈ వివక్ష పోవాలి. అందుకు గాను 2012లో రెగ్యులేషన్ ఆన్ ఈక్విటీ అని యూజీసీ ఒక ఆర్డర్ను జారీ చేసింది. దాన్ని అమలు చేయాలి. బాధ్యులైన వారిపైన శిక్ష తీసుకోవాలి. రోహిత్ వేముల కుటుంబానికి మరి ఆయన బతికి ఉంటే ఆధారంగా నిలిచేవాడు కాబట్టి వాళ్ళ తల్లికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేయాలనేదే మన డిమాండ్. వ్యవసాయ విషయానికి వస్తే ప్రధానంగా వ్యవసాయము లాభసాటిగా ఉండేటట్టు చూడాలి. అంటే రైతుకు మంచి లాభసాటి ధర ఇవ్వాలి. ఆయనకు నాణ్యమైనటువంటి విత్తనాలను కానీ, ఎరువులను కానీ, క్రిమిసంహారక మందులను కానీ నాణ్యమైనటువంటి ధరలకు అందాలి. సాంకేతిక విషయంలో సహాయం అందించడానికి మరి వ్యవసాయ శాస్త్రవేత్తల్ని నియమించి వారు ఎప్పటికీ రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి. ఈ చర్యలన్నీ తీసుకొని వీటితో పాటుగా ఇన్సూరెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి మరి రైతుకు పంట నష్టం జరిగినప్పుడు వెంటనే ఇన్సూరెన్స్ అందేటట్టుగా కూడా మనం చూడాలి. ఇవన్నీ చేయగలిగితే వ్యవసాయాన్ని పునరుద్ధరించవచ్చు. పంటల మార్పిడి జరగాలి. ఒక్క పంట మీద ఆధారపడకుండా మల్టిపుల్ క్రాప్స్ మీద మనం రైతు ఆధారపడటం చాలా అవసరం. వ్యవసాయ అనుబంధంగా పౌల్ట్రీని, తర్వాత డైరీని పెంపొందించాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కూడా కనుక తీసుకురాగలిగితే రైతుకు మార్కెట్ మరికొంత విస్తృతపరిచే అవకాశం ఉంది. ఎగుమతి అవకాశాలను ఉపయోగించుకోవాలి. తర్వాత రైతుకు పెట్టుబడి ఖర్చులను తగ్గించడానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఇలా ఆర్గానిక్ కల్చర్ చాలా పాపులర్ అయింది. అటువంటి పరిజ్ఞానాన్ని కూడా పెంపొందించడం చాలా అవసరం. వీటిపైన మనం అందరం కలిసి ఒత్తిడి పెడితే కొంత మార్పు జరుగుతుంది. అంతిమంగా కోరుకుంటున్నది మనము ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. రాజ్యాంగంలో ఉన్న 3వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని కనుక మనం పకడ్బందీగా అమలు చేయగలిగితే, అందులో విషయాలు ఆచరణలో కనుక రాగలిగితే ఇటువంటి ఆత్మహత్యలకు అవకాశమే ఉండదు. ఆత్మహత్యలకు తావులేనటువంటి విధంగా మనం మన సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరం కలిసి నిలబడదాం. ఒక సంఘటితంగా ఒక ప్రయత్నానికై పూనుకుందాం. తెలంగాణ ఎట్లాగైతే సాధించామో అట్లాంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి సమాజ నిర్మాణం కూడా మనతో సాధ్యమవుతుందని అందరం కలిసి నిలబడితే నిజంగా అతి త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోగలమనేటువంటి విశ్వాసం నాకుంది. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. పుట్టుకతో మనిషి కులం ఏదైనా అయి ఉండొచ్చు, మతం ఏదైనా అయి ఉండొచ్చు. పుట్టుకతో మనిషి కులం ఏదైనా ఉండొచ్చు, మతం ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ నేపథ్యమైనా అయి ఉండొచ్చు. అయితే ఒక పరిశోధక విద్యార్థి, ఒక రీసెర్చ్ స్కాలర్ మరణిస్తే మరణానికి కారణాలు ఏమన్నా, ఆ కారణాలు కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయకుండా ఆ కులం మీద వాదన లేవదీసి ఒక క్యారెక్టర్ అసాసినేషన్. ఎందుకంటే మరణించిన వాడు వచ్చి మాట్లాడలేడు, తన వైపు తను వాదించుకోలేడు. ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అది ఎంతవరకు సమంజసం? స్వరూప్, సో నన్ను క్వశ్చన్ అడిగిన మరి నేనే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ అంటాను కదా, అది ఎవరు చేసినారు? ఎవరన్నా ఈ కులం వాడు కాబట్టి ఇది తప్పు చేసిందని ఎవరన్నా అన్నారా? దానికి ఆన్సర్ ఎక్కడన్నా? అంటే ఫలానా కులం వాడు కాబట్టే ఇట్లా అంటే మీ క్వశ్చన్ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి కులాన్ని ప్రముఖంగా తీసుకొని వచ్చారనా, లేకపోతే రోహిత్ వేముల మరణాన్ని పైన ఒక సెక్షన్ ఆఫ్ ఒక వర్గం, అధికార పార్టీ, రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు దాన్ని వాళ్ళు ఏంటంటే రోహిత్ వేముల క్యాస్ట్ని ఒక ఇష్యూ చేస్తూ, ఆయన ఏ క్యాస్టు, వాళ్ళ అమ్మ ఎంతో పేదరికంలో దళిత వాళ్ళలో వాళ్ళ పిల్లల్ని పెంచింది. అయితే తను ఈజ్ అ వెరీ మెరిట్ స్టూడెంట్. యాక్చువల్గా రోహిత్ వేముల ఈ పిహెచ్డి స్కాలరు, తర్వాత సిఎస్ఐఆర్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఆ స్కాలర్షిప్, ఆ ఫెలోషిప్ రావడం అనేది చాలాది. అలా 2 సార్లు రోహిత్ వేములకు వచ్చింది. అత్యంత ప్రతిభావత కలిగిన చైతన్యవంతమైన విద్యార్థి, అసలు మన విద్యార్థి స్థాయిలో ఉన్న. అయితే దాని మీద
బీజేపీ ఏబీపీ వాళ్ళు ఓన్లీ ఆ క్యాస్ట్ ఏంటి క్యాస్ట్ అని దాన్ని ఇలా పొలిటిసైజ్ చేసి క్యారెక్టర్ ఎసాస్ చేయడం ఇది లెజిటిమేటా కాదా? అయితే నేను ఇంతవరకు చూసింది రకరకాలైన వాదనలు ఉన్నాయి. కాకపోతే ఈ కులం ఫలానా కులం వాడు ఫలానా కులం వల్ల ఇది జరిగింది అని ఎక్కడ కూడా జరగలేదు. అట్లాంటి వాదన ఎక్కడ రాలేదు. వచ్చింది ఏంటంటే అక్కడ చచ్చిపోయిండు అనేది ఒక తప్పు పరిస్థితుల్లో జరిగినది. అది ఓకే. అయితే వీళ్ళు ఎవరు చేసిండ్రు ఎట్లా చేసిండ్రు అనేది అదంతా మనకు తెలుసు. సో ఇవన్నిటినీ ఒక కుకింగ్ అప్ చేయడం అనేది తప్పు. ఈ ఒక దళితుల మీదనే సప్రెస్ చేస్తాను అనేది తప్పు మాట. సో దళిత సపరేషన్స్ లేవా అంటే ఉన్నాయి, అది జరుగుతున్నాయి. సో యూనివర్సిటీలో జరిగినాయంటే యూనివర్సిటీల దళిత కాన్సెప్ట్ మీద కాకుండా వేరే రకంగా వచ్చిన తర్వాత మూమెంట్లో అది ఆయన చచ్చిపోయినంత మాత్రాన ఇది దళితుల మీద సపరేషను అనేది మాత్రం కాదు, ఈ కాన్సెప్ట్ కాదు. అది మాత్రం తప్పు. అంటే ఒక అప్పర్ క్యాస్ట్లు లోవర్ క్యాస్ట్లు అని సపరేట్ చేసి ఇప్పుడు కేంద్ర మంత్రి లేబర్ మినిస్టరు బండారు దత్తాత్రేయ తను రాసిన లేఖలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు యాంటై సోషల్ యాంటై నేషనల్ ఎక్స్ట్రీమిస్ట్ అని ఆయన ఆ లెటర్లో స్పష్టంగా రాసిండు, రైట్? అంటే ఒక కేంద్ర మంత్రి, ఒక బాధ్యత గలమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఏమైనా వచ్చింది చెప్పినా కానీ దాని మీద ఎంక్వైరీ చేసుకుని అట్లా రాసుడు అది ఎంతవరకు 100% తప్పు అది. సో అట్లాంటి I want to comment on this. Can I give it? See, ఈ ప్రాసెస్లో మన చాలామంది డాలర్స్లో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి, లేకపోతే సొసైటీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచించి వాళ్ళని కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, చాలామంది ఏం చెప్పారంటే, సో తను యాకూబ్ మీనన్ ఉరి శిక్షని వ్యతిరేకించాడు కాబట్టి ఈజ్ ఏ యాంటై నేషనల్ అనేటువంటిది కామెంట్ చాలామంది ప్రోగ్రెసివ్గా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్గా ఉండేటువంటి సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు చెప్తున్నటువంటి కామెంట్. అయితే నేనేం చెప్తున్నానంటే, ఉరి శిక్షని వ్యతిరేకించకపోవటం అనేది అది ఒక వాళ్ళ ఐడియాలజీ. ఇప్పుడు మనం అరుంధతి రాయిని తీసుకుంటే అరుంధతి రాయి ఉరి శిక్షను వ్యతిరేకిస్తుంది, ఓకే. మేధా పాట్కర్ని తీసుకుంటే మేధా పాట్కర్ ఐడియాలజీ ఏంటంటే షీఈ్ అగెనిస్ట్ ద ఉరి శిక్ష. ఇట్ డజంట్ మ్యాటర్ అతను యాకూబ్ మీన్ అన్నా, లేకపోతే రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళ, లేకపోతే ఇంకొకళ్ళ, ఎవరైనా కానివ్వండి. They were not against the people, they were against the concept of, that kind of punishment. Corporal punishment. Corporal punishment. సో కాబట్టి అదొక ఐడియాలజీ ఉరి శిక్షను వ్యతిరేకించడం అనేది. సో అలాగే చాలామందికి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం దే వర్ అగెనిస్ట్ ద డెత్ పెనాల్టీ ఆర్ దే వర్ ప్రో టు ద డెత్ పెనాల్టీ. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. సో దే వర్ అగెనిస్ట్ ద డెత్ పెనాల్టీ. ఇట్ డస్ నాట్ మీన్ దట్ హూ ఈజ్ అపోజింగ్ ద డెత్ పెనాల్టీ ఆర్ యాంటీ నేషనల్స్. అది క్లియర్గా నేను మెసేజ్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ అమెరికాలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అగెనిస్ట్ ద డెత్ పెనాల్టీ అండ్ ప్రో టు ద డెత్ పెనాల్టీ. దట్స్ దేర్ హ్యూమన్ రైట్స్ని ఎలా చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి హ్యూమన్ రైట్స్ మీద, డెత్ పెనాల్టీ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది దాన్ని ఆ విధంగానే చూడాలి తప్ప, డెత్ పెనాల్టీని వ్యతిరేకించిన వాళ్ళు యాంటీ నేషనల్స్, డెత్ పెనాల్టీని సమర్థించిన వాళ్ళు చాలా పేట్రియాట్స్ అనేటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అంటే దే ఆర్ ఇంటర్ప్రెటింగ్ దిస్ ఇష్యూ యాజ్ దే ఆర్ అంత ప్రోగ్రెసివ్గా సోషల్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటర్స్ అంతా కూడా దాన్ని ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీడియాలో చాలాసార్లు ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇవన్నీ చూస్తే మనం ఇవన్నీ కూడా చాలా మెసేజ్ ఫ్లోట్ అవుతున్నాయి. ఈయన యాంటీ నేషనల్ అని, యాకూబ్ మీనన్ సపోర్ట్ చేశాడని. ఇట్ డస్ నాట్ మీన్ ఈ సపోర్టింగ్ వాట్ యాకూబ్ మీనన్ యాక్షన్స్ ఆర్. మేబీ దట్స్ ఇట్స్ సపరేట్ డిబేట్. ఈజ్ ఐడియాలజీస్ అగైనెస్ట్ ద డెత్ పెనాల్టీ. సో దాన్ని ఆ విధంగా చూస్తే మనం ఆ రియాలిటీకి దగ్గరగా ఆలోచించిన వాళ్ళం అవుతాం అనేది నా హానెస్ట్ ఒపీనియన్. ప్రపంచంలో మెజారిటీ దేశాలు మరణ శిక్షని, డెత్ సెంటెన్స్ని బ్యాన్ చేసినాయి. ఈవెన్ ప్రపంచంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటే, రైట్, వాళ్ళు ఇప్పుడు ఉన్న యూరోప్లో కానీ రైట్ చాలా అడ్వాన్స్ డెవలప్ కంట్రీస్ అన్నీ బ్యాన్ చేసాయి. అయితే టెక్సస్ ఒక డెత్ ఛాంబర్గా రైట్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీ క్యాంపస్లో రామరాజు గారు, ఈ
యూనివర్సిటీ క్యాంపస్లో అంటే విద్యార్థులు కొంతమంది మరణశిక్షని సమర్థించే వాళ్ళు ఉంటారు, రైట్? కొంతమంది చైతన్యవంతమైన విద్యార్థులు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అయితే ఇట్లాంటి స్వేచ్ఛ అనేది విశ్వవిద్యాలయాల్లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండడము అది అవసరమా లేదా? అలాగే మరణశిక్షని వ్యతిరేకిస్తే అది యాంటీ నేషనల్గా అది క్యారెక్టరైజ్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులు చదువనే కాదు, వాళ్ళ ఈ సొసైటీలో విషయాలు కూడా తెలియాలి, వాళ్ళకి అది అవసరమే, అది ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి, తర్వాత ఎలాగో ప్రపంచంలో బతకాలి. కానీ ఉరిశిక్ష అనేది అది అంటే యాంటీ నేషనల్ సంబంధం లేదు, బట్ అట్లీస్ట్ వాళ్ళ మానవతా దృక్పథము వాళ్ళ ఆలోచనలు బట్టి అది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అది అలా అంటే తప్పు పట్టలేము, అంటే ఒక తప్పు లేని వాళ్ళు యాంటీ నేషనల్ అనలేమండి. ముఖ్యంగా ఈ భారతదేశంలో మోడీ సర్కారు వచ్చిన తర్వాత, బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో చూసుకుంటే ఐఐటి చెన్నైలో అక్కడ అంబేద్కర్ పెరియార్ అనే ఒక స్టడీ సర్కిల్ని నిషేధించడం జరిగింది. తర్వాత పూనాలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ FII ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అదే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో అక్కడ ఒక ఒక B గ్రేడ్ యాక్టర్ని అక్కడ దాని చైర్మన్గా చేయడం జరిగింది. అయితే విశ్వవిద్యాలయాల్లో బీజేపీ మోడీ సర్కార్ రాగానే దాని చైర్మన్ కానీ దాని లీడర్షిప్ని మొత్తం అండర్మైన్ చేస్తూ దిగదారుస్తూ తన మత భావనల్ని ప్రవేశపెడుతోంది. అంటే ఇట్లా గనక ఇదే కొనసాగితే అది విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏమవుతుంది, తర్వాత విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? మొదటగా మనకి విద్యార్థి సంఘాలలో ఆ విద్యార్థి సంఘాలు అవి రాజకీయ పార్టీలకి అనుబంధాలుగా ఉండడం అనేది నచ్చని విషయం. ఎందుకంటే నేను దగ్గరగా చూసినప్పుడు ఇంటర్మీడియట్లో చూశాను అనమాట. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం ఉంటుంది, ఆ పార్టీ ఈ పార్టీకి, అలా అని నాకు లింకులు తెలిసాయి. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఇవి లేవు, యూనివర్సిటీలో అవి ఉండేవి కాదు. తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడైతే ఇది చాలా క్లియర్గా రాజకీయ పార్టీలతో కలిసి ఉండడం, ప్రభుత్వం కూడా వీళ్ళ మీద అభిప్రాయాలు రుద్దడం, ఇవి కొంచెం వాళ్ళ ప్రైవసీ జోన్లోకి వెళ్ళడం అన్నది ఇబ్బందికరం. విద్యార్థి రాజకీయాల్లోకి వీళ్ళు వెళ్ళకూడదు. విద్యార్థి సంఘాలు ఇక యూనివర్సిటీల్లోకి ఈ ప్రభుత్వాలు కూడా వెళ్ళి వాళ్ళ మీద జులుము చేయడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక మీరు అడిగిన ప్రశ్నకి ఇలాగా కొన్ని వర్గాలు కొన్ని వాళ్ళని చిన్నచూపు చూడడం అనేది అంటే ఒక మంచి మెరుగైన సమాజంలో ఇటువంటివన్నీ చాలా దురదృష్టకరమైనటువంటి విషయాలన్నమాట. During the post-independent developments, I think India is one of the countries where, with all said and done, there were constitutional guarantees of freedom of expression, freedom of thought, and I think the academics in this country and even the democratic groups enjoyed some fair degree compared to many other developing countries freedom of expression. As a teacher, I have never felt that I was constrained nor my freedom was restricted in the classroom. But gradually the whole context started changing. Partly maybe that I belong to that generation where the composition in the universities, composition in the education system was essentially upper caste, upper class, and therefore there was enough of freedom. But from late 60s, I think Indian society started undergoing a major change, and there have been assertions in the rural India. The poor people of this country started demanding a fair share in the growing wealth of the nation, and they also started demanding whatever perhaps Constitution of India mandated the Indian state through the Article 38, 39,
that we will create an egalitarian and equitable society, and wealth of the nation shall be distributed, and people will have equal access to the wealth of the nation. And I think the development model by late 60s not delivered what perhaps it promised. And I think the first 2 decades were relatively peaceful, were relatively orderly, because the people of India were very patiently waiting for development to happen. But by 67, 68, we find that unrest started manifesting, and the youth of the nation, were also revolting. And by 70s, poverty became one of the important questions. And we find by 1975 again India has become a little unmanageable, which led to the imposition of emergency by Mrs. Gandhi. That was a dark period where all voices were silenced. But by 1980s, 2 things happened. One, that the consciousness of the people started going up, particularly Dalits of this country. And we started witnessing right in the 1970s, even a little bit in 60s, a lot of violence against the Dalits. This was the first attempt by the dominant sections of the society to silence the growing consciousness of the Dalits of this country, who have been denied, deprived freedom, dignity, equality for centuries. Now it also true that because of the whatever educational opportunities we have offered during the post-independent period, the first generation of the Dalits started entering the portals of higher education. And by 1980s, the composition of the student community, partly because of reservation, the teaching community started changing. Now we find that the Dalits who were entering the portals of education, higher education, started coming into system with certain very serious questions. Why there is humiliation, why there is deprivation, why people are not treated with the dignity. I think Dr. Ambedkar started becoming very relevant, and the people started taking Ambedkar, whom the nation has not taken as seriously as it should, right in his lifetime and perhaps even after his death. Almost for 2-3 decades he was ignored, but his ideas were so powerful, and his very notion of annihilation of the caste, revolution and counter-revolution, state and minorities, these ideas have been very powerful, and Ambedkar pleaded very strongly for self-respect and dignity. Now that new consciousness among the Dalits and leading to assertion that they deserve the dignity, they are human beings and they have to be treated, they have a legitimate space in the polity, in the economy, in the cultural resources of the society. And I think that started leading to confrontation, and already campuses have become a little restless. Although the confrontation was not to the point of polarization of the forward caste and upper caste, which we have of course witnessed after the announcement of the Mandal Commission. Now I think the change that started happening in the politics of India, that religion and the caste both started becoming very important, and Indian ruling classes who were using different ideological tools, different slogans for getting the power and legitimizing the power, started feeling that the slogans or the sloganeering would not be taken by people of India very seriously. And added to that, we have opted for a model of development where the global economic agencies, as a part of the global economy, started pressurizing Indian state to withdraw from the welfare domain, from development domain, and started compelling the Indian state to go for market development or market driven development. And the shift from the welfare role of the state to the market forces, and entire development thrust shifted from state to the market.
Market neither is an efficient allocator of the values, nor it's a change agent. It fortifies the inequalities in the society, but it has no mechanism, and we don't need to blame the market because that's the nature of the market. It was the Indian state which was mandated by Part 4 of Indian Constitution to ensure certain equalities, certain dignity, certain self-respect, certain liberty, certain freedom of thought, and it was for the state. But the World Bank brought a document in the late 1980s that the state should have a minimalist role, and the state should withdraw from several domains of human activity, national activity. Now therefore this is a paradoxical situation. On the one hand, the poor people, particularly the Dalits of this country, started entering the portals of the higher education, started demanding certain freedom, dignity, equality and opportunities. And the model of development started moving in a different direction, where state has to withdraw from whatever little activity it was doing earlier. Now the opportunity structure, as it is shrinking, the conflict between the various communities and groups started increasing. Now I think the global economic model thought that Manmohan Singh and Chidambaram and these agents will not be able to enforce the global economic agenda because they will not be able to control the people. And I think that is the reason why communal forces in India were not only growing, but they had the economic support or the pressure from the global capital, and there is a nexus between the communal forces and the global capital, and it's a very formidable, and there is a rise of the corporate sector and the corporate media. Now it is this that has created a new situation in the universities, and the boys and girls coming from the upper class, they started feeling that with the backing up of the communal forces, and they think that now they are in power, and they think that they own the universities, they are their places. And for the people coming from the Dalit background and poorer background, in fact they have no place. And the whole model informed by the communal fascist forces, now they think that any questioning from the universities will lead to the shaking of the system. Now I think it is this context that we find increasingly aggressive attitude on the part of the privileged, and they want to silence the voices that are growing, the voices that are coming up as a part of the transition of Indian society. It is this historical context that led to what has happened in University of Hyderabad, and this suicide of Rohit, which left a very powerful, profound statement that what is the place, legitimate place of a Dalit and a Dalit voice. And I think the silencing of the Dalit voices now are taking place not in the name of the caste and religion, but in the name of nationalism, in the name of patriotism, in the name of progress, whatever. And whoever speaks against the Hindu fundamentalism, or whoever speaks against these powerful communities and powerful castes, they think that that has to be silenced. And therefore when students held a protest in the University of Hyderabad, because when people were hanged and against the capital punishment, and it may be Yaqub Memon or Muzaffar Nagar Baki Hai. Now these are all not anti-national activities. The Memon was, when he was hanged, even the former Chief Justice felt that it was perhaps not correct. There was a big debate in the country whether hanging Memon was right. And now suddenly in University of Hyderabad, the right-wing student group thinks that supporting or opposing capital punishment is anti-national, and they dub people as anti-national, and that led to the clash, and that led to some sort of situation where I think Rohit felt that the only way, in fact he writes in the suicide note, that perhaps death is more liberating than life. I think this leaves a sad comment on what is happening in India, but by committing the suicide or by saying that death is more liberating, I think he triggered
the entire nation and the whole conscience of the nation has been pricked, and the people are moved. In fact, what has happened after his death is a clear indication that the assertion of the Dalit has come of maturity, and in this country people are getting consolidated, and Rohit's death stands as one of the watershed in the evolution of Dalit consciousness. I think in the times to come the confrontation may take higher form, but definitely Dalits of this country have rightly claimed the place and their voice should be heard, which has been denied for centuries. I think this is the context in which we have to understand the death of Rohit in the University of Hyderabad. మన దళిత్ రీసెర్చ్ స్కాలర్ రోహిత వేముల మరణం పైన అక్కడున్న విద్యార్థులు ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ కిల్లింగ్ అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ అంటే వీళ్ళు దీని మీద స్పందించారా, వీళ్ళు ఏమైనా కరెక్టివ్ స్టెప్స్ తీసుకున్నారని మీరు భావిస్తున్నారా? అంటే వాళ్ళు స్పందించారా, విఫలమయ్యారా అని? వాళ్ళు 100% విఫలమయ్యారండి, రెండు ప్రభుత్వాలు కూడాను. అసలు టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం తరపున కానీ ఎవరు కానీ ఈ రోహిత్ వేముల ఆత్మహత్య మీద ఎవరు సరిగ్గా స్పందించినట్టుగా కూడా చూడలేదు. నేను యాజ్ లాంగ్ యాజ్ నేను టీవీలో చూసినంత వరకు అయితే ఎవరు దాని మీద స్పందించలేదు. ఇంకా కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ అయితే వాళ్ళు కంప్లీట్గా ఏబీవీపీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారని మొదటి నుంచి అర్థమైపోతుంది. బండారు దత్తాత్రేయ గారు రాసిన లెటర్ గురించి కానీ, తర్వాత స్మృతి ఇరానీ స్పందన చూసినా అది కేవలం విద్యార్థుల మధ్య గొడవని, ఇందులో కులానికి సంబంధం లేదని, దళితులకు సంబంధించిన సమస్య కాదని ఆమె కూడా చాలా నిర్లక్ష్యంగా స్పందించారు ఈ విషయంలో. దాన్ని ఇన్స్టిట్యూషనల్ మర్డర్గా వాళ్ళు విద్యార్థులందరూ భావించినప్పుడు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని వాళ్ళు బాధ్యతతో స్పందించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ ఏంటంటే ఈ బండారు దత్తాత్రేయ గారు లెటర్ రాయడంతోనే అసలు మొదలైంది ఇష్యూ. కాబట్టి వాళ్ళు బాధ్యతతో స్పందిస్తారని మనం ఎవరు కూడా ఎదురు చూడలేదు. వాళ్ళు బాధ్యతతో స్పందిస్తారని అందరూ అనుకున్నట్లుగానే వాళ్ళు ఆ విధంగానే స్పందించారు. స్మృతి ఇరానీ స్పందన మరీ ఘోరంగా ఉంది ఈ విషయంలో. వాళ్ళు ఏ రకంగానూ పాజిటివ్గా తీసుకొని దీని మీద ప్రోబ్ చేసే విధంగా కానీ, దీని మీద విచారణ జరిపే విధంగా కానీ ఏ రకంగానూ స్పందించలేదనుకుంటున్నానండి నేను. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఈ సంఘటన మీద విశ్లేషణ చేస్తూ యూనివర్సిటీలు అనేవి నాలెడ్జ్ సెంటర్లుగా ఉండాలి, కానీ ఇవి ఈ రోజున యూనివర్సిటీలు వచ్చి ఒక పవర్ సెంటర్లు, ఒక ఆధిపత్య కేంద్రాలు, ఒక డామినెన్స్కి, అంటే యూనివర్సిటీల్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్లో కానీ, యూనివర్సిటీలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ, అక్కడ ఉన్న ప్రొఫెసర్లు కానీ తమ ఈ కులమౌఢ్యాన్ని, కులతత్వాన్ని యూనివర్సిటీల్లోకి జొప్పించి డిస్క్రిమినేట్ చేయడం చేస్తున్నారు అంటున్నారు. అయితే ఈ యూనివర్సిటీల్లో ఇలా ఈ కులతత్వాన్ని అమలు చేయడం అది ఎంతవరకు సమంజసం? అలాగే ఇట్లాంటి విద్యార్థులు వాళ్ళ నేపథ్యం ఏమైనా అయి ఉండొచ్చు, వాళ్ళ నేపథ్యం వాళ్ళు మార్క్సిస్ట్లా, రైటిస్ట్లా, ఏబీపీ వాళ్ళు ఎవరు చావడమైనా కూడా అది మంచిది కాదు. అయితే ఇలా మరణాలని ఆపడానికి ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నాను? ఇది గుడ్ క్వశ్చన్ అండి. మన ఇప్పుడు యూనివర్సిటీస్ అనేవి ఓన్లీ లెర్నింగ్ సెంటర్సే కాకుండా మనకు ఫ్యూచర్ లీడర్స్ కూడా అక్కడి నుంచే వస్తారు. ఈవెన్ విద్యావంతుల వేదికలో ఉన్న మొత్తం క్యాడర్ కూడా యూనివర్సిటీల నుంచి ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఎక్స్ట్రా సర్కులర్ యాక్టివిటీస్ల నుంచే వచ్చిండ్రు. కాబట్టి సో అట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. మన సొసైటీ గురించి తెలుసుకునేది, సొసైటీ గురించి ఫైట్ చేయాల్సిన కాన్సెప్ట్స్ తీసుకునేది ఆ యూనివర్సిటీ గ్రౌండ్లో మనకు అక్కడనే ప్లే చేస్తాం అక్కడ. సో అయితే ఫలానా వాళ్ళ ఐడియాలజీని మాత్రమే చూపిస్తాను అనేది ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఈ విద్యావంతుల వేదికలు ఉన్న క్యాడర్ అంతా ఎట్లా వచ్చింది అని అంటే సో ఆ రకంగా మోల్డ్ చేయబడలే కదా. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ విద్యార్థుల ఆత్మహత్యలు ఆపడానికి మోడీ సర్కార్ ఏం చేయాలి? మోడీ సర్కారు ఇప్పుడు మన సిస్టమ్ ఏంది, ఆ డెమోక్రటిక్ సిస్టమ్, ఆ సిస్టంలోకి సరిపోయిన అంటే ఆ ప్రొసీజర్స్ కరెక్ట్గా ఫాలో కావాలి. అది గవర్నమెంట్స్ ఏవి ఫాలో అవుతలేవు.
అంటే దీనికి కారణమైనటువంటి వీసీని కానీ లేకుంటే మినిస్టర్ వాళ్ళ మీద మోడీ ఏమైనా యాక్షన్ తీసుకోవాలనా లేదంటే లిప్ సర్వీస్ చేయాలనా? 100% యాక్షన్ తీసుకోవాలా. ఇది ఒక్కటే ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రొసీజర్స్ కరెక్ట్గా లేవు. సో అవన్నింటిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. అన్నీ ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ ప్రొసీజరల్ వేని తీసుకురావాలి. యూనివర్సిటీ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అదొక ఆ సిస్టమ్ను కరెక్ట్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. సో అది ఒక మోడీ గవర్నమెంట్ పనే కాదు, మొత్తం ఈవెన్ ప్రతిపక్షాలు కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. ఇస్మాయిల్ గారు, అంటే ఈ సమస్య మీద, విద్యార్థి సమస్య మీద ఒక సభ్య సమాజం, రైట్, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక మెజారిటీ సమాజం దీని మీద ఒక సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది, స్తబ్దత మెయింటైన్ చేస్తుంది. అంటే చచ్చిపోయిన వాడి కులం నా కులం కాదు కదా, చచ్చిపోయిన మతం నా మతం కాదు కదా, ఒక స్తబ్దత. అయితే ఈ ఇట్లాంటి అన్యాయాన్ని ప్రశ్నించడంలో సభ్య సమాజం పాత్ర ఏందని మీరు భావిస్తున్నారు? మొదట మన సమాజం అంటే ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుంది, తర్వాత అమెరికాలో ఏం జరుగుతుంది కూడా మనం కూడా మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ ఎన్ఆర్ఐస్ ఇంతకుముందు చీమ చుట్టుకుమన్నా మనం ఇక్కడ దాని గురించి పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ అప్పుడు నిర్భయ చనిపోయినప్పుడు ఎంత అలజడి దేశంలో కానీ ఇక్కడ కానీ ఎంత జరిగిందో, రోహిత్ వేముల విషయంలో భారతదేశంలో జరిగినంత స్పందన నాకు ఇక్కడ మన ఎన్ఆర్ఎస్ నుంచి అంతగా లేదని అనిపిస్తుంది. మీరు దీనికి ఒక తొలి అడుగు వేశారు, దీని గురించి అసలు కనీసం డిస్కషన్ తీసుకురావాలని. కానీ ఇక్కడ ఒకటి ఉందన్నమాట, మనకి బేసిక్గా ఇక్కడ ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మన మనసులో ఉన్నది ఎంతవరకు చెప్పగలం. ఇప్పుడు ఎవరో పక్కన వాళ్ళకి భయపడి ఇంకోరికి భయపడి మనం చెప్పకుండా ఊరికే ఉండింటే ఆ అబ్బాయి కూడా హ్యాపీగా ఏదో తన స్థాయికి తగ్గట్టు, తన ఇంటెలిజెన్స్ తగ్గట్టు మంచి స్కాలరో లేకపోతే ఇంకో వీసానో వచ్చేసి మనతో పాటు ఇక్కడ కూర్చొని మాట్లాడే ఉండేవాడేమో. తను బలంగా నమ్మిన వాటిని ధైర్యంగా చెప్పగలిగినాడు. అది తప్పో ఒప్పో అది వేరే విషయం. ఇంతకుముందు అన్నట్టు యాకూబ్ మీమన్ దాని గురించి కూడా నేను కూడా ఆ విషయంలో అది ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే, ఉరిశిక్షకి వ్యతిరేకంగా వాళ్ళు చేసింది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాను. కానీ కొన్ని చోట్ల ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెరికాలో ఉన్నాం, అంతేగాని డెత్ టు అమెరికా అని చెప్పేసి జెండాని కాల్చడం ఇవన్నీ చేయకూడదు కూడా. అలాగే ఇప్పుడు రీసెంట్గా జేఎన్యూలో మన భారత్కు ముర్దాబాద్ అని చెప్పడం కూడా దట్ ఈస్ హైలీ కండెమ్నబుల్. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ధ్యాస కూడా కొంతమందికి ఉండాలన్నమాట. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో హ్యాస్ సర్టన్ లిమిట్స్. సో ఈ విధంగా ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అక్కడ జరిగిన జేఎన్యూలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్కి దేశం మొత్తం వ్యతిరేక స్పందనలు వస్తున్నాయి. కానీ ఇలాగే ఒక విద్యార్థి చనిపోతే దాన్ని ఒక విద్యార్థి మరణంలాగా చూడకుండా దానికి మీ అమ్మ క్యాస్ట్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, నీ డెత్ సర్టిఫికేట్ అంటే నాకు ఎలా అనిపించిందంటే, మన డెత్ సర్టిఫికేట్ కన్నా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ముఖ్యమైపోయింది. అంటే ప్రతి చోట వాళ్ళ అమ్మ క్యాస్ట్, దాని గురించి క్యాస్ట్ సర్టిఫికేట్లు సర్క్యులేట్ అవుతున్నాయి అన్నమాట ఈ సోషల్ మీడియాలో కూడా. అది చాలా చాలా దారుణం, అది తీవ్రంగా ఖండించదగ్గ విషయం అనమాట. సో మన వాళ్లకు మొట్టమొదటిగా భారతదేశంలో కానీ ఇక్కడ కానీ ఒక సంఘటన జరిగితే అది ఎవరికి జరిగింది, అది మన వాళ్ళదా వేరే వాళ్ళదా, లేకపోతే మనం దానికి స్పందించగలమా లేదా అని కాకుండా వాట్ ఈజ్ అ కోర్ ఇష్యూ ఏంటి, దానికి మనం ఏం చేయగలుగుతాం మన వైపు నుంచి అనేది ఆలోచించాలని, అది ఇక్కడైనా అక్కడైనా నా భావన అండి. అంటే అది ఇప్పుడు నిన్న జేఎన్యూలో, ఢిల్లీలో ఉన్న జేఎన్యూలో అక్కడ జరిగింది వాస్తవికంగా ఏంటంటే, అఫ్జల్ గురు ఉరిశిక్షని, డెత్ పెనాల్టీని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్న విద్యార్థులు దాని మీద నిరసన తెలిపారు, రైట్, దాని మీద ఒక చర్చను లేవనెత్తారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, సరే ఇప్పుడు దానిలో ఒక ఊరేగింపులో, ఒక నిరసన ప్రదర్శనలో ఎవరెవరు ఏ నినాదాలు చేస్తారు అనేది రైట్, అది డిబేటబుల్. కాకపోతే ఏంటంటే, జేఎన్యూలో ఉన్న స్టూడెంట్స్కి డెత్ పెనాల్టీ మీద చర్చ చేసే స్వేచ్ఛ ఉందా లేదా? ఇంకోటి, ఇట్లాగా ఎవరైతే చర్చిస్తున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వీళ్ళని దేశద్రోహులు. ఎందుకంటే నేను చూశాను ఈ మన టైమ్స్ నౌ అర్ణవ్ గోస్వామి కానీ, లేదంటే జీటీవీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కానీ, కొంతమంది బీజేపీ నాయకులు కానీ, వీళ్ళందరూ వీళ్ళని దేశద్రోహుల కింద ముద్రేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉంటుందంటే,
ఒక రేషనల్ ఆర్గ్యుమెంటు చైతన్యవంత వ్యక్తి రేషనల్ ఆర్గ్యుమెంట్ చేయగలిగి చెప్తాడు, అని కారణాలు చెప్తాడు. లేనోడు ఏంటి నిందిస్తాడు, క్యారెక్టర్ అసాసినేషన్కి వస్తాడు. రైట్. కొన్ని వెంకట్, ఇప్పుడు ఈ కులతత్వం మతత్వం అనేది అసలు మన మాతృభూమి హోమ్ల్యాండ్లో భారతదేశంలో కన్నా ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి కొన్ని వాదనలు ఉన్నాయి. రైట్. కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ డయాస్పొరా సమాజం, రైట్, అంటే ఇది ఎక్కడో దూరంగా ఉన్న ఈ డయాస్పొరా తెలుగు సమాజం కానీ ఇండియన్ సమాజం కానీ ఇట్లాంటి దళితుల మీద జరిగే అకృత్యాలపైన కానీ అన్యాయాలు కానీ ఎట్లా స్పందించాలి, ఇక్కడ చైతన్యం వ్యాప్తి చేయడంలో మన పాత్ర ఏందని నువ్వు భావిస్తున్నావు? మన కులం మన మతం కన్నా ముందు మనం ఒక హ్యూమన్ బీయింగ్స్, మనకు ఒక హ్యుమానిటీ ఉందనేది అందరు గుర్తుపెట్టుకుంటే, ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఈరోజు రోహిత్ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కావు. ఈ రోహిత్ విషయాన్ని కూడా ఒక ఇండిపెండెంట్ ఇన్సిడెంట్గా, ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకుండా మన సొసైటీ ఎలా ఉంది అనేది ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సొసైటీలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ఇది బ్రాడ్గా మనకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తుంది. సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, మన అందరం కూడా సోషల్గా ఎడ్యుకేట్ కావటం, మన సోషల్ రెస్పాన్సిబిలిటీని, మన యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మన హ్యుమానిటీని, వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక సోషల్ ఇష్యూస్ని, ఇలాంటి ఇష్యూస్ని మొత్తం ఒక హ్యూమటేరియన్ గ్రౌండ్ లాగా చూస్తే వీటికి సొల్యూషన్స్ దొరుకుతాయనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఇక్కడైనా, ఇండియాలో అయినా, ఎక్కడైనా కానీ యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకు మనకి ఇంకా చైతన్యం ఎక్కువగా ఉండాలి. మనం అందరం కూడా మన సోషల్ బాధ్యత ఎక్కువగా ఉండాలి. అది ఉంటే మనం బ్యాక్ హోమ్ కూడా ఇక్కడ నుంచి ఎంతో కొంత చేయగలుగుతాం. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకొకటి, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నానండి. మనం అంటే ఎలా ఉంది అంటే, మనం ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం కదా. నాకు రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. వాళ్ళ డాడీ జనన మరణాల డిపార్ట్మెంట్లో ఈజ్ ఏ ఆల్మోస్ట్ ఐఏఎస్ క్యాడర్. సో వాళ్ళ డాడీ డెత్ అయితే తను ఇండియాకి వెళ్ళాడు. ఇండియాకి వెళ్తే వాళ్ళ డాడీ చనిపోయాడు. కొడుకు డెత్ సర్టిఫికేట్ కోసం సేమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. సేమ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఏదైతే డిపార్ట్మెంట్లో వాళ్ళ డాడీ పనిచేశాడో ఆ డిపార్ట్మెంట్లో ఈ కొడుకుని డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం డబ్బులు అడిగారు. అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ అన్ ఎగ్జాంపుల్, అంటే ఎంత అన్ఫార్చునేట్గా ఎలాంటి సిస్టంలో ఉన్నాం మనము అనేటువంటిది అదొక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ వాళ్ళ డాడీ కూడా మేబీ ఆ డిపార్ట్మెంట్లో ఇన్ని రోజులు ఇలాంటి సిస్టంలోనే ఉన్నాడేమో. అంటే మనం అందరం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక్కళ్ళిద్దరు ఇండివిజువల్స్ది కాదు, ఇది ఈ సొసైటీకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సొసైటీలో అందరూ తెలుసో తెలియకో ఈ ట్రాప్లో పడిపోతున్నాం. సో దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో ఏదో మనం మళ్ళీ ఒక సామాజిక విప్లవం రావాల్సిన అవసరం భారతదేశంలో ఎంతైనా ఉంది. ఈ సోషల్ ఎలిమెంట్స్, ఈ విషయాల మీద అది వెరీ నెసెసరీ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ కామెంటు, ఇది రోహిత్కి జస్టిస్, అంటే రోహిత్కి న్యాయం జరగడానికి మీరు అంటే ఒక్క వాక్యం, అంటే ఏంటి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏం చేయాలని మీరు భావిస్తున్నారు, ఒకటే వాక్యంలో చెప్పండి. పూర్తి విచారణ జరిపి దానిలో ఎవరైతే నేరస్తులు ఉన్నారని తేలిందో ఇంక్లూడింగ్ వీసీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. అండ్ అతని తల్లికి అతని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. షీఈస్ కంప్లీట్లీ హెల్ప్లెస్ నౌ. మొట్టమొదటిగా ఈ సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలి. అంటే దిర్ షుడ్ బి సమ్ రెస్పాన్సిబిలిటీ. ఇది జరిగినందువల్ల ఎవరు బాధ్యులో నిర్ణయించి వాళ్ళకు శిక్ష పడాలి. తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా తగిన సాయం చేయాలి. మన యూనివర్సిటీ సిస్టమ్స్లో ఉన్న ఫ్లాస్ అన్నిటినీ ఈ ఇన్సిడెంట్ బయటికి తీసుకొస్తుంది. సో అవన్నిటిని కరెక్ట్ చేసుకోవాలి. మన సిస్టమ్ని ఒకరికి ఆదర్శవంతంగా చేసుకోవాలనేది నా పాయింట్. అందరూ చెప్పినట్టే విచారణ అయితే జరిపించాలి. భవిష్యత్తులో ఇటువంటి అనాగరికమైనటువంటి చర్యలు కూడా జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇక యూనివర్సిటీ వాళ్ళు కూడా వీళ్ళు యూనివర్సిటీలోంచి బహిష్కరించడం, వాళ్ళు వెలివేయబడడం చాలా అమానుషమైనటువంటి చర్యలు. ఇటువంటివి కూడా భవిష్యత్తులో ఉండకపోతే చాలా సంతోషం. ఇండియాలో యూనివర్సిటీస్ మొత్తం కూడా అటానమస్ అండి. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ ఆ అటానమస్ మెయింటైన్ చేస్తే, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఎంత తక్కువగా ఉంటే యూనివర్సిటీలు అంత ఇంటలెక్చువల్ సెంటర్స్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దట్స్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ తక్కువగా ఉంటే మంచిదనేసి నా ఉద్దేశం. ఓకే. సో తెలంగాణ విద్యావంతుల వేదిక, ఐనా టీవీ, అలాగే TV5 మిత్రుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మన డయాస్పొరా మిత్రులందరూ కూడా
ఈ రోహిత్ వేముల దళిత్ రీసెర్చ్ స్కాలర్ అంశం మీద విశ్లేషించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీని మీద ఒక సుప్రీంకోర్టు జడ్జితోటి నిష్పాక్షపాతంగా విచారణ జరపాలి, రైట్. అలాగే విద్యార్థులు ఈ సమస్య మీద ప్రభుత్వాలు ఇప్పుడు నిమ్మకనూరు ఉన్నట్టున్నాయి కాబట్టి దీని మీద విద్యార్థులు పెద్ద మధ్యన ఉద్యమించాలి. అలాగే ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ హక్కులు అనేవి అవి ఎప్పుడు పోరాడుతూనే వస్తాయి తప్ప ఎవరో దయాదాక్షిణ్యాలు చేస్తే రావు. కాబట్టి ఐ థింక్ విద్యార్థి ఉద్యమం ప్రజా ఉద్యమంగా ట్రాన్స్ఫామ్ అయ్యి, రైట్, రోహిత్ వేములకి న్యాయం జరిగేలాగా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, దళిత విద్యార్థులకి న్యాయం జరిగేటట్టుగా విద్యార్థులు అలాగే ప్రజా ఉద్యమాల బాధ్యతని తమ భుజాన్ని వేసుకుంటాయని, అలాగే మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కూడా ఈ సమస్య మీద, రైట్, జనాల్ని చైతన్యం చేయడంలో ముందడుగేస్తాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాజీ గోపాల్కు చాలా థ్యాంక్స్ ఈ మీటింగ్ పెట్టినందుకు. కాకపోతే క్యాప్షన్ ఒకటి మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ పెట్టుకున్నాడు. సైలెన్సింగ్ ది దళిత్ మైండ్ అనేది ఒక తప్పు క్యాప్షన్ అనేది నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నిర్మాణం ఎవరు చేసినారు అని అంటే దళితులే చేసిండ్రు. సో ఆయన అంబేద్కర్ని మనం గుర్తు చేసుకోవాలి. మన సమాజం అంత కలిసి ఉన్న సమాజం, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కావద్దు. మన ఇంతకుముందు వెంకటయోగి చెప్తున్నట్టు ఏమన్నాడు అంటే ఈ దళితుల గురించి తక్కువ కులాలు అనే ఒక కాన్సెప్ట్ రాసి పెట్టి ఉన్నది అనేది ఇట్ ఇస్ నాట్ డాక్యుమెంటెడ్. ఏ కులమైనా ఇంకో కులంలోకి పోవచ్చు. ఇది ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన సిస్టమ్, అది మన సిస్టమ్ కాదు. మనకు ఓన్లీ 4 వర్ణాలు ఉంటాయి. వర్ణం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, ఇది కలర్స్ కాదు. వర్ణం అంటే ఒక యాక్టివిటీ. సో అట్లాంటివన్నీ కొన్ని అంటే కొన్ని కన్ఫ్యూజన్ స్టేజ్లకు తీసుకుపోయినారు. దాని నుంచి మళ్ళీ బయటపడాలి. మనం అందరం ఒకటే. మనం అందరము ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోవచ్చు. మన డాక్యుమెంటేషన్ ప్రకారంగా అయితే ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోవచ్చు. ఒకళ్ళు చేసేది ఇంకోళ్ళు చేయొద్దు అని ఎక్కడా లేదు. సో ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే మామూలుగా మన ఇక్కడి నుంచి వచ్చిన అంటే మన ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన క్యాస్ట్లు ఇక్కడ పెట్టుకుంటారు. ఏదంటే మన ఇప్పుడు పేలన్ ఏమంటుంది, వీఆర్ ది ఫిషరీస్ ఫ్యామిలీ, ఫిషింగ్ ఫ్యామిలీస్ అంటారు. సో అంటే వాళ్ళు స్మిత్ అని ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. మనకు అట్లాంటివి లేదు యాక్చువల్గా. సో వీళ్ళు తీసుకుపోయిందే అక్కడ తయారైంది అన్నట్టు అట్లా. సో దాని నుంచి ఆ డివిజన్స్ వచ్చినాయి, అవన్నీ కన్ఫ్యూజన్లు వచ్చినాయి. అంతేగాని యాక్చువల్ డాక్యుమెంటేషన్ అయితే మనం అంతా సమానమైంది. ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదికకి సాజీ గోపాల్ గారి ఆహ్వానం మీద ఇక్కడ మేము డాలస్లోని కొంతమందిని కలిసామండి. దాని గురించి మేము విపులంగా చర్చించుకున్నాము. అభిప్రాయాలు ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకున్నాము. రోహిత్కి న్యాయం జరగాలంటే ఏం జరగాలి, ఎవరిని శిక్షించాలి, ఈ విద్యార్థి సంఘాల్లో రాజకీయాల పాత్ర ఏంటి, వీటన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేశాము. అయితే ఫైనల్గా దీని మీద అంతిమంగా జరగాల్సింది ఏంటంటే వాళ్ళని శిక్షించడం అనేది ఇమీడియట్గా జరగాల్సిన విషయం. కానీ వ్యవస్థలో రావాల్సిన మార్పు ఏంటంటే విద్యార్థులు రాజకీయాల మీద కానీ రాజకీయాల గురించి కానీ అవగాహన కల్పించుకోవడానికి, దాని మీద వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కానీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మాత్రం రాజకీయ నాయకులకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. విద్యార్థుల్ని వాళ్ళు క్యాడర్గా వాడుకున్నంతకాలం యూనివర్సిటీస్లో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కాబట్టి విద్యార్థులు యూనివర్సిటీలోకి రాజకీయ నాయకులు చొరబడకుండా ఉంటే అది విద్యార్థులకి యూనివర్సిటీకి కూడా క్షేమం. ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక హెచ్సియులో జరిగినటువంటి ఆత్మహత్యకి పాల్పడినటువంటి రోహిత్ వేముల గురించి ఇక్కడ అందరూ మాట్లాడుకోవడం జరిగింది. చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఒక మంచి విద్యార్థి, రేపు సమాజంలో ఎంతో అవసరమైనటువంటి ఒక మంచి పౌరుని మనం కోల్పోయాం. భవిష్యత్తులో ఇటువంటి విచారకరమైన పరిస్థితులు యూనివర్సిటీల్లో చోటు చేసుకోకుండా ఉండాలని ఇక ప్రభుత్వ జోక్యం కూడా విద్యార్థుల రాజకీయాల్లోకి ఉండకూడదని చెప్పి నా అనుకోవడం జరిగింది. విద్యార్థులు యూనివర్సిటీల్లోంచి ఎటువంటి వాళ్ళని అణచివేయడం అటువంటి లేకుండా అందరూ కలిసిమెలిసి చదువుకొని సమాజంలోకి ఒక మెరుగైన పౌరుడిలాగా బయటికి రావాలని చెప్పి ఆశిస్తున్నాం.